ఈ అపవిత్రమైన లోకంలో ఒక క్రైస్తవుడు పవిత్రంగా బ్రతకాలంటే ఏం చేయాలి? అసలు అంటాను, ఈ అపవిత్రమైన లోకంలో నిజంగా ఒక మనిషి పవిత్రంగా బ్రతకగలడా? పవిత్రంగా బ్రతకటం మనిషికి ఇది సాధ్యమేనా? రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అవకాశం ఉన్న బిడ్డలందరూ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం నేను చదువుతాను. అవకాశం ఉన్న బిడ్డలందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అట్ దట్ సేమ్ టైం స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. ఎస్, నాతో కలిసి అందరూ. అడవులలోనూ స్వరమెత్తాలి, కొండలలోనూ గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మరొకసారి చెప్దాం. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఆ కాలంలో భక్తులు వారి భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ఈ లోకాన్ని విడిచిపెట్టి కొందరు అడవుల్లోకి, మరికొందరు కొండల్లోకి, మరికొందరు గుహల్లోకి, ఇంకొందరు సొరంగాల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారట. అయ్యా, వాళ్ళు ఎందుకు ఆ స్థలానికి వెళ్ళారు అని అంటే, భక్తుడు ఇక్కడ అంటాడు, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు గనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి రహస్య స్థలాల్లో వారు దాక్కొని వాళ్ళ భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు అని మాట్లాడుతున్నాడు. ఎట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. క్రైస్తవ జనమా, ఒకసారి ఆలోచించండి. నిజంగా ఒక విశ్వాసి తన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ఈ లోకం నిజంగా యోగ్యమైనది కాదు. ఒక పవిత్రుడు తన పవిత్ర జీవితాన్ని కాపాడుకోవటానికి, ఒక భక్తిపరుడు తన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి, ఒక నీతిపరుడు ఈ లోకంలో నీతిగా బ్రతకటానికి వాస్తవంగా ఈ లోకం యోగ్యమైనది కాదు అని వాక్యంలో రాయబడింది. ఏం జరిగింది అని ఆలోచిస్తే, ఆ దినాల్లో క్రైస్తవ సంఘానికి భయంకరమైన శ్రమలు, ఆ భయంకరమైన శ్రమలతో పాటు ఆ కాలంలో కూడా భయంకరమైన పాపం విచ్చలివిడిగా జరుగుతున్నటువంటి రోజులు. ఒకవైపున భయంకరమైన శ్రమలు, మరొక వైపున భయంకరమైన పాపం. ఈ లోకం యోగ్యమైనది కాదని లోకాన్ని విడిచిపెట్టి వారు కొండల్లోకి పారిపోయారు, అడవుల్లోకి పారిపోయారు, సొరంగాల్లోకి పారిపోయారు, గుహల్లోకి పారిపోయి వాళ్ళ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరందరూ నా వైపు ఎట్ట చూస్తున్నారంటే, ఇంతకు ఏమంటారు పాస్టర్ గారు? హైదరాబాద్ వదిలిపెట్టి కొండలు ఎక్కడున్నాయో అక్కడ ఎత్తుక్కోమంటారా ఏంటి? గుహలు ఎక్కడున్నాయో అక్కడికి ఎత్తుక్కోమంటున్నారా ఏంటి? మేము అసలే మా ఊర్లో వదిలిపెట్టి హైదరాబాద్లో బ్రతుకుదామని వచ్చి మొన్న ఈ మధ్య హైటెక్ సిటీ పక్కన అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నావయ్యా, హాయిగా బ్రతుకుదామని అనుకుంటే మీరు లోకాన్ని విడిచిపెట్టి కొండలకు వెళ్ళమంటున్నారు. పాస్టర్ గారు, మీకు ఒక నమస్కారం, మీ ప్రసంగానికి 100 నమస్కారాలు. నేను వెనక కూర్చున్నా, వెనక నుంచి వెనక్కే వెళ్ళిపోతాను అని అనుకునేరు కాక. ఇవన్నీ కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలకు గుర్తుగా ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక అనుభవాలు ఏంటో నేను చెప్పే ముందు ఇక్కడ ఒక్క మాట ఆలోచించండి. ఈ పత్రిక రాసింది మొదటి శతాబ్దంలో. ఆ మొదటి శతాబ్దంలో కంప్యూటర్ లేదండి, ఇంటర్నెట్ లేదండి, ఫోర్నోగ్రఫీ అశ్లీలమైన బూతు బొమ్మలు లేవండి, అన్నిటికి మించి సెల్ ఫోన్ వ్యవస్థ అంతకంటే లేదండి. నేనంట ఆ కాలంలోనే పాపం అంత భయంకరంగా విస్తరించుంటే, ఆ కాలంలోనే ఒక భక్తి కలిగిన వాడు తన భక్తిని కాపాడుకోలేకపోతే, నేనంట
పాపం ఇంత విచ్చలవిడిగా జరుగుతున్న ఈ రోజుల్లో నిజంగా దేవుని కొరకు బ్రతకాలనుకున్న ఒక విశ్వాసి తన పవిత్రతను కాపాడుకోగలడా? తన విశ్వాసాన్ని కాపాడుకోగలడా? ఎక్కడ కాలు జారకుండా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా తన పవిత్రతను కాపాడుకుంటూ క్రీస్తుకు మాత్రమే అంకితం చేయబడిన వాడై ఒక క్రైస్తవుడు నిజంగా ఈ కాలములో నీతిగా బ్రతకగలడా? అసలు నాకు వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఆ రోజుల్లోనే లోకం యోగ్యమైనది కాదు అని అన్నప్పుడు నేనంట, మరి ఈ కాలంలో ఇంకెంత భయంకరమైన పరిస్థితి? ఏదో లోకం అభివృద్ధి పొందుతుంది అనుకుంటున్నారు. డబ్బులో అభివృద్ధి పొందుతుందేమో, ఆస్తిపాస్తుల్లో అభివృద్ధి పొందుతుందేమో, కట్టడాల్లో అభివృద్ధి పొందుతుందేమో, కానీ నైతిక విలువల్లో లోకం రోజు రోజుకు దిగజారిపోతుంది. డబ్బు పెరగవచ్చు, ఆస్తి పెరగవచ్చు, అంతస్తు పెరగవచ్చు, కుబేరులుగా మార్చబడవచ్చు, ఆస్తిపాస్తులో ఐశ్వర్యవంతులు అవుతున్నారు. కానీ లోకం పరిస్థితి ఏంటో తెలుసా? నీతి విలువల్లో లోకం రోజు రోజుకు దిగజారిపోతుంది. ఆ మధ్య పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులకి అర్థం కాని ఒక కేసు, జుట్టు బిక్కుంటున్నారు. 4 సంవత్సరాల పసిపాపను తండ్రి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి, నా చిన్న బిడ్డను ఒకడు అత్యాచారం చేశాడు, వాడిని ఉన్నపాటును అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అయ్యా. ఎంతయ్యా మీ పాప వయసు? ఎంతండి? 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాల వయసులో ఈ చిన్న బిడ్డను అత్యాచారం చేసిన వాడు ఎవడు అని మొత్తానికి అడిగితే పలానా అబ్బాయి అని చెప్పి ఆ బిడ్డను తీసుకొచ్చారు. 4 సంవత్సరాల పసిపాపను అత్యాచారం చేసిన ఆ అబ్బాయి వయసు ఎంతో తెలుసా? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. నేనంట, అసలు 7 సంవత్సరాల పిల్లోడికి, అయ్యో ఇప్పుడే నేను వెనక్కి చూశాను. అయ్యా థ్యాంక్ యూ అయ్యా. నేను వెనక్కి చూడకుండా ఉంటే బతికే ఉండేవాడిని. ఇప్పుడు మీ అందరికీ గుండె 90 కొట్టుకుంటే నాకు 190 కొట్టుకుంటుంది. మా తండ్రిని వెనక్కి కూర్చోబెట్టి, సరే సమస్త ఘనతలు యేసయ్యకే కలుగును గాక, గట్టిగా చెప్దాం ఆమేన్. ఆ తండ్రి చెప్తున్నాడు, అయ్యా వీడిని అరెస్ట్ చేయండి. ఎంత చెప్పినా ఆ బిడ్డను ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈయనకు అర్థం కాక, ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఏమన్నా మీకు లంచం ఇచ్చారా? ఏమైనా డబ్బు ఆశ చూపించారా? ఎందుకు మీరు అరెస్ట్ చేయరని వాదిస్తూ ఉన్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు అన్నాడట, ఇంత చిన్న బిడ్డలను అరెస్ట్ చేయాలని రాజ్యాంగంలో రాయబడలేదండి. ద గ్రేట్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే కాలంలో ఇంత చిన్న వయసులో కూడా పిల్లలు పాపం చేస్తారని ఆ రోజుల్లో పసిగట్టలేకపోయాడండి. అరే 7 సంవత్సరాల పిల్లోడికి అపవిత్రత అంటే ఏం తెలుసు? ఒక స్త్రీతో పాపం ఎలా చేయాలంటే ఏం తెలుసు? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే కాలంలో పాపం ఇంత విస్తారంగా వ్యాపిస్తుందని ఆ రోజుల్లో పసిగట్టలేకపోయాడండి. మేమేం చేయలేం, ఇంత చిన్న బిడ్డలను అరెస్ట్ చేయడానికి చట్టాలు ఒప్పుకోవండి అని అన్నాడు. దీనికి మీకు మించి కొసమెరిపేంటో తెలుసా? ఆ చిన్న బిడ్డను పోలీస్ అధికారులు పిలిచి, రే బాబు ఇలా తప్పు చేయాలి అన్న సంగతి నీకు ఎట్లా తెలిసిందిరా? నీది పసిప్రాయం కదా, ముక్కు పచ్చలారని లేత వయసు కదా, ఇంత చిన్న వయసులో పాపం ఇలా చేయాలి నీకు ఎలా తెలిసింది? 7 సంవత్సరాల చిన్న బిడ్డ చెప్పిన గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? ఒకరోజు మా డాడీ ఫోన్లో వీడియో గేమ్ ఆడుకుందామని మా డాడీ ఫోన్ తీసుకున్నా. మా డాడీ ఫోన్ నొక్కేటప్పుడు మా డాడీ ఫోన్ గ్యాలరీలో అపవిత్రమైన బూతు బొమ్మలు ఉన్నాయి.
అశ్లీలమైన బూతు బొమ్మలు నా తండ్రి ఫోన్లో ఉన్నాయి. ఆ బూతు బొమ్మల వీడియో చూసి ఇదిగో ఇలా పాపం చేయాలి, ఇలా ప్రవర్తించాలి, వాటిని చూసి నేను నేర్చుకున్నానయ్యా. నేనంట తండ్రే దారి తప్పితే కొడుకు దారి తప్పడా? నైతిక విలువలు నేర్పాల్సిన తండ్రే, పవిత్రత నేర్పాల్సిన తండ్రే, పరిశుద్ధత నేర్పాల్సిన తండ్రే ఈరోజు దారి తప్పి బ్రతికితే, తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే మీకు తెలియని ఏం కాదు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అయ్యలారా, ఈ మాట నేను అంటున్నందుకు నన్ను క్షమించండి. బైబిల్లో తప్పిపోయిన కుమారుని గూర్చి రాయబడి ఉంది, కానీ ఓ రకంగా ప్రస్తుత దినాల్లో తప్పిపోతున్న తండ్రులు, తప్పిపోతున్న తల్లులు, ఏ ఇంటిలో చూసినా, ఏ తండ్రిని కదిలించినా, ఏ తల్లిని కదిలించినా నైతిక విలువలు కోల్పోయి దిగజారి బ్రతుకుతున్న లోకంలో ఈ కడవరి దినాల్లో బ్రతుకుతున్నాం. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లి, ఈ రాత్రి వాక్యం వింటున్న ఓ తండ్రి, సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట నిన్ను అడుగుతున్నాడు. ఓ తండ్రిగా నీ ప్రవర్తన ఎలా ఉంది? ఓ తల్లిగా నీ నీతి విలువలు ఎలా ఉన్నాయి? డబ్బు సంపాదించి పెట్టావు, మంచిదే. ఆస్తి సంపాదించి పెట్టావు, మంచిదే. భవంతులు సంపాదించి పెట్టావు, మంచిదే. అదే పిల్లలకు నీతి విలువలు నువ్వు నేర్పగలుగుతున్నావా? పవిత్రతను నేర్పగలుగుతున్నావా? భక్తిని నేర్పగలుగుతున్నావా? ఎందుకు పిల్లలు ఈ రోజున దారి తప్పిపోతున్నారంటే, తండ్రి దారి తప్పాడు గనుక, తల్లి దారి తప్పింది గనుక. ఈ రాత్రి సభ ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? దారి తప్పిపోయిన తండ్రుల జీవితాలను ఈ వాక్యం ద్వారా దేవుడు బాగు చేయబోతున్నాడు. దారి తప్పిన కుటుంబ వ్యవస్థను యేసు నామములో ఈ రాత్రి వర్తమానం ద్వారా, రాబోయే దినాల్లో వర్తమానం ద్వారా పడిపోయి పతనమైపోయిన ప్రతి కుటుంబాన్ని యేసు నామం పేరిట నా దేవుడు నిలవబెట్టబోతూ ఉన్నాడు. అలా నిలవబెట్టున్నట్లు చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న. పాపం ఇంత విస్తృతంగా విచ్చలివిడిగా వ్యాపిస్తుంది కదా, ఇలాంటి కాలంలో భక్తిపరుడు తన భక్తిని కాపాడుకోగలడా? ఎస్, కాపాడుకోగలడు. ఏం చేస్తానో తెలుసా? ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో అడవులకు వెళ్ళే అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకు దినాల్లో కొండలకెక్కే అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో గుహల్లో దాక్కునేవాడిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక అనుభవం సొరంగాల్లోకి దూరి లోకానికి కనపడకుండా ఎవడైతే తన్ను తాను మరుగుపరుచుకుంటాడో పరలోక రాజ్యంలో వాడు వెలుగులోనికి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు మీరు కన్ఫ్యూషన్ అవ్వద్దు. అంటే హైదరాబాద్ వదిలిపెట్టి పొమ్మంటారయ్యా, మేము కొనుక్కున్న 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఏం కావాలా? మన ఈ మధ్య డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాం. ఇంకొకటి ఏదో ఉంటుంది కదన్నా, విల్లా డేవిడ్ అన్న విల్లా కొనుక్కున్నాం కదంటే మా విల్లాలు వదిలిపెట్టి అడవులోకి వెళ్ళిపోమంటారా? నో. ఎక్కడే మనం బ్రతుకుదాం, ఈ లోకంలోనే బ్రతుకుదాం. పాపలోకంలో బ్రతుకుతూ ఒక యోసేపులాగా ప్రభు కొరకు పవిత్రంగా మనం బ్రతుకుదాం. ఎలా? అడవులోకి వెళ్ళిపోవాలి. అడవి ఆధ్యాత్మికంగా భయంతో కూడిన జీవితాన్ని చూపిస్తూ ఉంది. అడవి ప్రాంతం ఉంది చూసారా? కేకారణ్యం, క్రూర మృగాలు ఉంటాయి, చిరుత పులులు ఉంటాయి, చీల్చే తోడేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, గర్జించే పులులు ఉంటాయి. అది ఓ భయకంపితమైన వాతావరణం. అరణ్యంలో ప్రయాణమై వెళ్ళేవాడు ఎవడైనా ఆనందమే పరమానంద, మీరు పాడేటట్టే ఉన్నారు. అరణ్యంలోకి వెళ్ళేవాడు ఎవడైనా అలాంటి పాట పాడగలుగుతాడా? పాడలేడు.
అరణ్యం అంటంతోటే భయం. దైవజనమా, ఈ అపవిత్రమైన ఈ లోకంలో ప్రతి క్రైస్తవుని గుండెల్లో దైవ భయం గూడుగొట్టుకోవాలి. ఆ అరణ్యం లాంటి దైవ భయం ఏ క్రైస్తవుడి గుండెల్లో గూడు కట్టుకుంటుందో అయోగ్యమైన ఈ లోకంలో యోగ్యుడిగా ప్రభు కొరకు బ్రతుకుతాడు. ఏంటా దైవ భయం? పేతురు పత్రికలో భక్తుడైన పేతురు గారు అంటాడు, చూడండి. పేతురు పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. రైట్, నాతో కలిసి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. ఇప్పుడు మనం పరదేశులం, యాత్రికులం, పరదేశులు. పరలోక పట్టణాన్ని చేరుకోవటానికి మనం ప్రయాణమై వెళ్తున్నాం. ఈ పరదేశులతో దేవుడేమంటాడో తెలుసా? ఓ పరదేశులారా, పరదేశులుగా మీరు బ్రతుకున్నంత కాలం భయముతో బ్రతకండి. ఏ భయం? రోగాన్ని కూర్చున్న భయమా? నో. కరోనాను కూర్చున్న భయమా? లేదు. ఆర్థిక విషయాలను కూర్చున్న భయమా? కాదు. మరి దేన్ని గూర్చి? ఒకానొక దినాన నీతి కలిగిన దేవుడు న్యాయపీఠం ఎదుట న్యాయపీఠం ఎదుట మనం నిలవబడబోతున్నామని, దేవుని తీర్పు కొరకు ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలవబడబోయే రోజు రాబోతుందని, న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చేటప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, పక్షపాతము లేకుండా ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఆ తండ్రి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ భయం మీ గుండెల్లో ఉండాలి. ఆ తీర్పు తీర్చే తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఏమంటాడో తెలుసా? పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడు. అంటే క్రొత్తగా రక్షించబడ్డవాడా, 20 సంవత్సరాల క్రితం రక్షించబడ్డవాడా దేవుడు పట్టించుకోడు. పక్షపాతం ఉండదు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి వచ్చేవాడా, హోసన్నా చర్చికి వెళ్ళేవాడా, హెబ్రోన్ చర్చికి వెళ్ళేవాడా, నిస్సి ఫెయిత్ మినిస్ట్రీస్కి వెళ్ళేవాడా, టీపీఎం చర్చికి వెళ్ళేవాడా, ఇవి దేవుడు పట్టించుకోడు. ఒక వ్యక్తికి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు వాని క్రియల చొప్పున దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని, క్రైస్తవ జనమా, తీర్పును గూర్చిన భయం నీ గుండెల్లో ఉండునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఏ భయం? ఒకవేళ ఈ క్షణంలో నేను చనిపోతే, నీతి కలిగిన దేవుని న్యాయపీఠం ఎదుట నేను నిలవబెడితే, నేను పరలోక రాజ్యం చేరతానా, పాతాళానికి వెళ్తానా? ఈ భక్తి జీవితం, ఈ జీవితం జీవిస్తున్న నా బ్రతుకులో ఒకవేళ ఈరోజు నా మరణ గడి అయితే, నా ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళి నిలవబడితే, ఎలాంటి తీర్పు దేవుడు నాకు తీరుస్తాడు? ఎలాంటి తీర్పు దేవుని యొద్ద నుంచి నేను పొందుకుంటున్నాను? ఈ ఒక్క భయం నీ గుండెల్లో గూడు కట్టుకుంటే, ఈ భయమే, దేవుని యందైన భయమే అయోగ్యమైన ఈ లోకంలో యోగ్యుడిగా నిన్ను బ్రతికించునుగాక. అందుకనే కీర్తనలో చక్కటి మాట రాస్తుంది, యెహోవా యందైన భయము, తెలుసు కదా, యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఒకసారి నాతో కలిసి చెప్పండి, యెహోవా యందైన భయము. స్వరం ఎత్తాలి. దేవుని యందైన భయం ఈ ఒక్కటి నీ గుండెల్లో ఉంటే, నువ్వు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేయి, హార్డ్వేర్ రంగంలో ఉద్యోగం చేయి, ఏ కంపెనీలో ఉద్యోగం చేసినా యెహోవా యందైన భయము లాంటి ఈ అరణ్యపు అనుభవం నీ గుండెల్లో ఉంటే, ఎక్కడ బ్రతుకుతున్నా ప్రభు కొరకు ఒక పవిత్రమైన జీవితం నువ్వు జీవించగలుగుతావు. దీన్ని గూర్చి గొప్ప దైవజనులు యేసన్న గారు ఒకరోజు చెప్తూ ఇలా అన్నారు. ఆయన ఢిల్లీ ప్రాంతంలో ఒక సీనియర్ మోస్ట్ దైవ సేవకుని కలవటానికి వెళ్ళారట. అప్పుడు యేసన్న గారు వయసు 30 సంవత్సరాల లోపే. ఆ వయసు పైబడిన పెద్ద ఆయన యేసన్నను పిలిచి అన్నతో ఇలా అన్నాడట, యేసన్న, నువ్వు అవివాహితుడిగా ఉన్నావు, నీకు ఇంకా వివాహం కాలేదు, నా మాట విని నువ్వు అర్జెంటుగా వివాహం చేసుకో. యేసన్న గారు అన్నారట,
నేను ఇలాగే ప్రభువుకు ప్రతిష్ఠితునిగా నపుంసకునిగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, లేదు నేను వివాహం చేసుకోదలుచుకోలేదు. అయినా ఒక ప్రశ్న, ఎందుకు నన్ను వివాహం చేసుకోమంటున్నారు అన్నారట. వెంటనే ఆ పెద్ద ఆయన అన్నాడట, నీ మేలు కోసమే చెప్తున్నాను ఏసన్నా, వివాహం చేసుకోకపోతే శోధనలు ఎక్కువ వస్తాయి, శోధనలో పడిపోతావు, నా మాట విని తొందరగా నువ్వు వివాహం చేసుకో అన్నారట. ఏసన్న గారు ఆ పెద్ద ఆయన వైపు చూసి అన్నారట, అయ్యా మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీకు ఆల్రెడీ పెళ్ళి అయిందిగా, మీకు ఎప్పుడూ శోధనలు రాలేదా అన్నాడంట. చూడండి, ఒక్కొక్కరు నవ్వుకుంటున్నారు, గుర్తొచ్చినాయి. మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదయ్యా, మీకు ఆల్రెడీ భార్య ఉంది కదయ్యా, సంతోషంగా కాపురం చేస్తున్నావు కదా, ఓ చిన్న మాట, వివాహమైన నీ బ్రతుకులో ఎన్నడూ నీకు శోధన రాలేదా? ఆ పెద్ద ఆయన అన్నాడట, ఎట్టాటి పెద్దగా అడగొద్దేశన్నా, ఎంతమందిలో అడిగితే ఏం చెప్తాను అని తలదించాడట. అప్పుడు యేసన్న గారు చెప్పారు, ఒక వ్యక్తి పాపంలో పడకుండా ఉండటానికి వివాహం కాదు పరిష్కారం, దైవ భయం దీనికి పరిష్కారం. దైవ భయం దీనికి పరిష్కారం. ఎవడి గుండెల్లో దైవ భయం గూడు కట్టుకొని ఉంటుందో అతడు వివాహితుడా వివాహితుడా, 19 సంవత్సరాల పడుచువాడా, 60 సంవత్సరాల వృద్ధుడా, ఒక క్రైస్తవుని గుండెల్లో దైవ భయం గూడు కట్టుకుంటే యెహోవా యందైన భయం పవిత్రమైనది. ఆ భయం మన గుండెల్లో పవిత్రతను పుట్టిస్తుందయ్యా. ఇప్పుడు అడిగాడట, శోధనలో పడకుండా ఉండాలంటే శోధనలో పడకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలా, దైవ భయం కలిగి ఉండాలయ్యా అని అడిగాడట. ఆ పెద్ద ఆయన అన్నాడట, ఏసన్నా నువ్వు చెప్పిందే రైటు, నువ్వు చెప్పిందే రైటు. ఎందుకో తెలుసా, ఎక్కడ చూసినా ఈ కాలంలో ఏదో పేరుకు పెళ్ళై ఒక భార్య ఉంటుంది, కానీ ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే. ఎంత దిగజారిపోయిందో తెలుసా, ఒక ఫోన్లో 2 సిమ్ములు ఉన్నట్టు ఈ మధ్య 3 సిమ్ములు కూడా వచ్చినాయి అంట. స్కూటర్కి వెనక స్టెఫిన్ టైర్ దగ్గర ఏమంటారు, ఏ టైర్ తమ్ముడు అది, ఏ టైరు, ఎక్కడ చూసినా ఈ టైర్లు తగిలించుకొని తిరుగుతున్న బ్యాచే. కారణం ఏంటో తెలుసా, దైవ భయము లేక. క్రైస్తవ జనమా, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మనం బ్రతుకుతున్నా, ఎక్కడికి వెళ్దాం, అరణ్యానికి వెళ్దాం. ఎప్పుడు గుండెల్లో భయం భయం భయం. నా దేవుని ఎదుట నిలవబడబోయే రోజు ఒకటి రాబోతుంది. నీతి కలిగిన న్యాయాధిపతి పక్షపాతము లేకుండా క్రియలు తీర్పు తీర్చబోతున్నాడు. నా క్రియల్లో ఎక్కడ అపవిత్రత లేకుండా పవిత్రంగా బ్రతికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు ఘనత మహిమ నా దేవుని ద్వారా నేను పొందుకున్నదునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. ఈ దైవ భయం లేని ప్రజలు ఏం చేస్తారో తెలుసా, విచిత్రం చూడండి. దేవుని దగ్గరకు వస్తారు కానీ దైవ భయం లేని ప్రజలను గూర్చి కీర్తనకర్త 36వ కీర్తనలో మొదటి 2 చరణాల్లో ఇలా అంటాడు. ఎంత విచిత్రంగా ఉంటుందో ఈ మాట చూడండి, నాతో కలిసి చెప్పండి. భక్తిహీనుల హృదయములో, కొంచెం పెద్దగా చెప్పాలరా తల్లి, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. అద్భుతం. భక్తిహీనుని హృదయములో అతిక్రమము దేవోక్తిలాగా పలుకుతుందట. వాడు అతిక్రమం చేస్తున్నాడు కానీ ఇది అతిక్రమం అంటలా, ఇది క్రమమే. క్రమం అని ఎట్లా చెప్తాడో తెలుసా, వాక్యాన్ని చూపించి. ఏమనుకోవద్దు, ఒకరోజు ఎట్లాగే మీటింగ్కి వెళ్ళా, ఆ పాస్టర్ గారు మొత్తం వైట్ అండ్ వైట్, ఆ ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చుంటే ఆయనతో మాట్లాడుతూ ఉంటే నోట్లో నుంచి ఇక నేను చెప్పలేను వాసన వస్తుంది. నేనన్నా, అయ్యా ఫుల్ ఫీట్ తాగి వస్తారా దైవ సన్నిధికి? ఏంటయ్యా మీరు దైవజనులు కదా. ఏమన్నాడు తెలుసా, అసలు బైబిల్లోనే తాగమని రాసి ఉందంటే, మీ పెంతుకోస్తలంతా అతి. బైబిల్ ఏముంది, మిగుల మద్యపానాసక్తులై ఉండకుడి అని అంది.
మిగులు మద్యపానాసక్తులు అంటే ఎక్కువ తాగొద్దు అంటే తక్కువ తాగమనేగా. వాక్యం చూపించి చెప్తున్నాడు, మిగులు మద్యపానాసక్తులై ఉండకూడదు అంటాడు. అంటే ఎక్కువ చూడండి, ఎక్కువ తాగొద్దు అన్నాడు కానీ కొంచెం తాగొద్దు అనలేదు కదా. అందుకని పౌలు గారు తిమోతితో ఏమన్నారు, తిమోతి నీ కడుపుల జబ్బు నిమిత్తం. అబ్బా మీరు ఎట్ట చూస్తున్నారంటే అట్టాడి ఛాన్స్ ఒకడు దొరికితే బాగుండు అన్నట్టు చూస్తున్నారు. వీడు చేసేది అతిక్రమం. కానీ అతిక్రమాన్ని గురించి ఏమంటాడో తెలుసా, ఇది దేవోక్తి. కొంతమంది క్రైస్తవులు తప్పు చేస్తూ కూడా ఆ అక్రమం క్రమమని మాట్లాడుతున్నారు. ఇద్దరు యవ్వన బిడ్డలు వచ్చారు. ఆ యవ్వనాడ బిడ్డ, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, కాళ్ళ మీద పడి ఏడుస్తుంది ఆ బిడ్డ. నా జీవితం నాశనం అయిపోయింది అన్నయ్య, నా కొరకు ప్రార్థన చేయి. ఏమైందమ్మా? మేమిద్దరం గడిచిన 4 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాం, కలిసి బ్రతుకుతున్నాం. అయ్యా ఇట్లా చేయొద్దు, ఇది జారత్వం అంట, అది వాక్యం, మనం వివాహం చేసుకుందాం అని అంటే ఈ వ్యక్తి ఏమంటాడంటే, పిచ్చిదానా, మన పెళ్ళి ఎలాంటి పెళ్ళి అనుకున్నావు? ఏదేం తోటలో అవ్వ ఆదాముల పెళ్ళి ఎంతో మన పెళ్ళి కూడా అంతే. అవ్వ ఆదాముల పెళ్ళి ఎంతో మన పెళ్ళి కూడా అంతే. ఏమో చేసన్నా నాకు అర్థం కాలే, ఎట్టెట్ట అన్నాడు అని అంటే ఆయన అన్నాడంట, ఇదిగో అవ్వ ఆదాముల పెళ్ళికి సంఘ పెద్దలు ఏమైనా వచ్చారా? రాలేదు. కనీసం పాస్టర్ గారు ఏమైనా వచ్చాడా? రాలేదు. మరి ఈ వాయిద్యకారులు ఏమైనా వచ్చారా? అద్భుతమైన సంగీతం. అయ్యా మీ అందరికీ కృతజ్ఞతలు. దేవుడు ఇంకా ఈ దేశానికి దీవెన కారణంగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. వీళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే సచ్చిన ముసలోడు కూడా బతికేటట్టున్నాడు. ఒక ఉద్యమం. దావీదు చేతులకు ఎంత చమత్కారాన్ని ఇచ్చాడో అంత నైపుణ్యాన్ని ఇచ్చాడు. ప్రభు కృపలో మాత్రం తప్పకుండా దాచబడండి. దేవుడు అంతకంతకు వర్ధిల్లు చేయును గాక. బిడ్డలను బట్టి చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. నాకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారమ్మా అన్నాను. అయ్యా అంటాడు, ఏదేం తోటలో అవ్వాదాముల పెళ్ళి ఎట్టా జరిగిందో మన పెళ్ళి కూడా అంతే. అవ్వాదాముల పెళ్ళికి సంఘ పెద్దలు రాలా, పాస్టర్ గారు రాలా, కోయిరెవరు రాలా. అవ్వాదాముల పెళ్ళికి దేవుడే వచ్చి దేవుడు ఎట్లా జరిగించాడో మన పెళ్ళి కూడా దేవుడే జరిగించాడు. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇక నలుగురు మధ్యలోకి వెళ్ళొద్దు, మన పెళ్ళి మామూలు పెళ్ళి కాదు, అవ్వాదాముల పెళ్ళి అన్నాడండి. అంటే వీడు కూడా దేని చెప్తున్నాడు? దేవోక్తే చెప్తున్నాడు. వాడుకుంటుంది దేవోక్తి, చేసేది అక్రమం, చేసేది అరాచకం, విచ్చలవిడితనం. ఒక ఆయన అంటాడు, లంచాలు తీసుకుంటాడు. లంచాలు తీసుకొని ఏమంటాడో తెలుసా? నాకు వచ్చిన లంచంలో 50% దేవునికి ఇస్తున్నానండి, ప్రైజ్ గాడ్. ఎవరు చేతులు ఎత్తి ప్రైజ్ లాడ్ చెప్తుంది అక్కడ? అంటే పరిస్థితి ఏమైపోయింది? దైవజనమా, దేవుని భయం ఒక్కటి నీ గుండెల్లో ఉంటే లోకం ఎంత చెడిపోయినా, లోకం ఎంత పాడైపోయినా బురదలో తామర వృక్షం పెరిగినట్లుగా ఒక నీతియుక్తమైన బ్రతుకు నువ్వు బ్రతకగలుగుతావు. నిజమే, బ్రతకాలని ఆశపడినా బ్రతకటానికి అవకాశం లేని లోకం. కానీ ఒకటి నమ్మండి, గుండెల్లో అడవి లాంటి అనుభవం, గుండెల్లో దైవ భయం అనే ఆ ఒక్క అనుభవం నీకుంటే ఈ అపవిత్రమైన లోకంలోనే పవిత్రుడిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకుదువుగాక. నంబర్ 1, అరణ్యాల్లో వాళ్ళు తలదాచుకున్నారట. రెండవది ఎక్కడ తలదాచుకున్నారు తెలుసా? కొండలలో తలదాచుకున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొండ ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు ఇమిడి ఉన్న ఒక అద్భుతమైన దృశ్యం. మెట్టుకొకటి చెప్తాను. కొండ ప్రార్థన లేక దైవ ధ్యానం, విజ్ఞాపన, ప్రార్థనా జీవితానికి గుర్తు. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థించాడు కదా. ప్రవక్త అయిన ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు కదా. వీటన్నిటికి మించి మన ఆరాధ్య దైవం, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు సత్శరీరునిగా ఈ లోకంలో సంచరించే దినాలలో పగలంతా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు, రాత్రంతా
ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి రాత్రంతా ఏకాంతంగా ఆ కొండల మీద ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. చూడండి ఆ మాట, లూకాసు సువార్త 21వ అధ్యాయం 37వ వచనం నేను చదువుతాను. అవకాశం ఉన్న బిడ్డలందరూ నాతో కలిసి చెప్పండి. ఆయన, ఇంకొంచెం స్వరం ఎత్తాలి, ఆయన ప్రతి దినం పగటి యందు దేవాలయములో బోధించుచు, స్వరం ఎత్తాలి, రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఇంకొకసారి, ప్రతి దినం పగటి యందు దేవాలయములో బోధించేవారు. రాత్రి వేళ బైబిల్లో చూస్తాం కదా, రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో అనేక చోట్ల మనం చూస్తాం. దైవజనమా, క్రైస్తవ జీవితంలో ఎప్పుడు పని, ప్రార్థన ఈ రెండు బ్యాలెన్సింగ్ చేయాలి. పనే, అట్ దట్ సేమ్ టైం ప్రార్థనకి ఇచ్చే ప్రాముఖ్యత ప్రార్థనదే. యేసు ప్రభువారు పగలల్లా గ్రామ గ్రామాలు తిరిగి సువార్తను ప్రకటించేవాళ్ళు. సశరీరునిగా ఉన్న దినాల్లో పట్టణాలకు గ్రామాలకు మందిరాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళు. ఇది ఒకరోజు జరిగిన కార్యం కాదు. వ్రాయబడిన మాట ప్రతి దినం, ప్రతి రాత్రి ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. దైవజనమ, ప్రతిదినం నువ్వు డ్యూటీకి వెళ్ళినట్లుగా, ప్రతిదినం నీ వ్యాపారానికి వెళ్ళినట్లుగా, ఓ క్రైస్తవ కుటుంబాలారా, మన కుటుంబాలలో కూడా ప్రతి రాత్రి మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరుగునుగాక. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించక మునిపే ప్రతి కుటుంబంలో నుండి అరుణోదయపు ప్రార్థన ప్రతి దినం యేసు నామం పేరిట క్రమంగా జరుగునుగాక. మరోసారి చెప్దాం, గట్టిగా చెప్దాం, ఆమేన్. ఎందుకు రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు? అద్భుతం. రాత్రి గడిచిన తర్వాత పగలయ్యేది. పగలు ఎక్కడికి వెళ్ళేవారు? లోకంలోకి వెళ్ళేవారు. లోకం ఎవరి చేతిలో ఉంది? దుస్తుని చేతిలో ఉంది. లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ఈ జీవపుడంబంతో నిండుకున్న ఈ లోకంలో లోకపు మరకులు తనకంటకుండా, లోకంలో ఉన్న పాపం తనకంటకుండా తనను కాపాడగలిగింది ప్రార్థన ఒక్కటే అన్న సంగతి మన రక్షకుడు ఎరిగాడు. లోకం యోగ్యమైనది కాదు, నిజమే. భక్తి కలిగిన వాడు భక్తిని కాపాడుకోలేని దినాల్లో బ్రతుకుతున్నాం, నిజమే. కొండ అనుభవం ఎవరికి ఉంటుందో, ప్రార్థన అనుభవం ఎవరికి ఉంటుందో, దేవుని సన్నిధిలో మోకాళ్ళుని గంటల తరబడి ఆయన పాదాలను కన్నీళ్లతో తడిపే ఆ దివ్యమైన వ్యక్తిత్వం ఏ క్రైస్తవుడిలో ఉంటుందో, బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా పాపంతో నిండుకున్న లోకంలో పవిత్రుడిగా ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతకగలడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తా. మీరు అనుకోవచ్చు యేసయ్యకి అంత శోధనలు రాలేదేమోనని. ఒక మాట చెప్పమంటారా? మీకు నాకు ఎదురైన శోధనల కంటే భయంకరమైన శోధనలు 33.5 సంవత్సరాలు ప్రభు అనుభవించారు. మీరు నన్ను అడగొచ్చు, మనం అనుభవించిన శోధనల కంటే ప్రభు ఎక్కువ శోధనలు అనుభవించాడని మీరు ఎట్లా చెప్తారు అని అంటారా? శత్రువైన సాతాను ఉన్నాడే, పరలోకపు తండ్రికి ఎవరి మీద గొప్ప ప్రణాళికలు ఉంటాయో వాళ్ళ బ్రతుకు మీదే సాతాను బలంగా దాడి చేస్తాడు. ఎవరిని దేవుడు ఘనంగా నిలవబెట్టాలనుకుంటాడో, ఏ సేవకుని ఒక మహిమ కలిగిన పాత్రగా దేవుడు వాడుకోవాలనుకుంటాడో, ఏ క్రైస్తవ కుటుంబాన్ని సమాజం మధ్యలో ఒక సాక్షార్థంగా నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడో మీకు తెలుసా? ఆ కుటుంబం మీదే, ఆ వ్యక్తుల మీదే, ఆ కాపరి మీదే, ఆ సేవకుడి మీదే, ఆ సంఘం మీదే సాతాను దాడి చేస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, నీ కుటుంబంలో సాతాను సమస్యలు ఎక్కువ అవుతున్నాయా? నిన్ను ఎక్కువగా సాతాను శోధిస్తున్నాడా?
పవిత్రతలో నువ్వు నిలవబడకుండా, దేవునిలో నువ్వు నడవకుండా, దేవునిలో నువ్వు నిలవబడకుండా సాతాను నిన్ను ఎక్కువ శోధిస్తున్నాడా? అయితే ఒక శుభవార్త, నీ మీద దేవునికున్న ప్రణాళికలు బహు గొప్పవి, బహు గొప్పవి, బహు గొప్పవి. ఎంత గొప్ప ప్రణాళికలో తెలుసా? సముద్ర తీరమందలి ఇసుక రేణువులనైనా నువ్వు లెక్కించగలవేమో, కానీ నీ మీద దేవునికున్న ప్రణాళిక నువ్వు లెక్కించలేవు. నీ తల వెంట్రుకలైనా నువ్వు లెక్కించగలవేమో, కానీ నిన్ను కన్న తల్లికి నీ మీద ఇన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఎన్నో కలలు పెట్టుకొని నీ మీద దేవుడిని నీ లోకానికి పంపించాడు. సాతానుగా నిన్ను ఎందుకు శోధిస్తున్నాడో తెలుసా? ఆ ఫోర్నోగ్రఫీ చూడకూడదు అనుకుంటున్నావు, తెలియకుండా చూస్తున్నావు. ఆ కొంపకు వెళ్ళకూడదు అనుకుంటున్నావు, చాలాసార్లు తీర్మానం చేసుకున్నావు, అయినా వెళ్తున్నావు. ఎందుకో తెలుసా? నేను సాతాను ఎక్కువ శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడో తెలుసా? నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయని వాడు ఎరిగాడు. బైబిల్లో ఒక మాట రాస్తుంది కదా, కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి. కుటుంబంలో ఎవరు కీలకమో సాతాను వాళ్ళనే పట్టుకుంటాడు. సంఘంలో ఎవరు కీలకమో సాతాను వాళ్ళనే పట్టుకుంటాడు. దేవుని పనిలో ధృవతారులుగా ఎవరు వాడబడుతున్నారో సాతాను వాళ్ళనే పట్టుకుంటాడు. వాడు పట్టుకుంటున్నాడని పారిపోదామా? దేవునికి మన పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయని ఎరిగి మరి ధైర్యంగా ప్రభు కొరకు యేసు నామం పేరిట నిలవబడుదుముగాక. యేసయ్యను పరలోకపు తండ్రి లోకానికి పంపించేటప్పుడు ఎన్ని గొప్ప ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారో తెలుసా? ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో పుట్టుచున్న పుట్టబోవుచున్న సమస్త మానవాళికి యేసుక్రీస్తు పవిత్రమైన రక్తము ద్వారా రక్షణ ప్రసాదించాలని పరలోకపు తండ్రి ఉద్దేశించాడు. రావటం వడ్రంగివానిగానే వచ్చాడు, వడ్రంగివాడు కాదాయన. రావటం వడ్రంగివాని కుమారుడిగానే పుట్టాడు, వడ్రంగివాని కుమారుడైనా ఈ శిశువు ఎవరో తెలుసా? లోకరక్షకుడిగా మార్చబడబోతున్నాడు, జగద్రక్షకుడిగా మార్చబడబోతున్నాడు. అమ్మా, అయ్యా, నీ తల్లి కడుపులో నుంచి నువ్వు వచ్చేటప్పుడు చిన్నదానివే. కొన్నిసార్లు నువ్వు అనుకున్నావు, నేను ఎందుకు పుట్టాను, నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు, తల్లి కడుపులోనే నేను చనిపోతే బాగుండేది కదా, నాలాంటి వాడు ఎందుకు భూమి మీద పుట్టాడు. కొన్నిసార్లు నిన్ను శపించుకున్నావు. కానీ ఒక మాట చెప్పమంటావా? నీ బ్రతుకు శాపగ్రస్తమైన బ్రతుకు కాదయ్యా, నిన్ను అనేకులకు దీవెన కారణంగా నెరవేర్చాలని దేవుడు కోరుకున్నా. నిన్ను ఆశీర్వదించడం, ఆఫ్టర్ ఆల్ నిన్ను దీవించడమే కాదు, నిన్ను నీ వంశాన్ని కొన్ని జాతులకు దీవెన కారణంగా నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. నీవెప్పటికీ ఆశీర్వదించబడిన వాడివే. గట్టిగా చెప్పుకుందాం ఆమేన్. గట్టిగా. నువ్వు శాపగ్రస్తుడివి కాదు, నీ బ్రతుకు శపితమైన బ్రతుకు కాదు. ఆశీర్వాదానికి వారసుడిగా నిన్ను నిలవబెట్టడానికి ఒక గొప్ప ప్రణాళికతో దేవుడిని నీ లోకంలోనికి పంపించాడు. గట్టిగా ఆమేన్, ఆమేన్. ఈ సంగతి ప్రభు ఎరిగాడు. శోధనలు వచ్చాయి. యేసు ప్రభు వారు మనకలాగా 4.5 అడుగులు ఎత్తు, 5 అడుగులు ఎత్తు, ఈ పర్సనాలిటీ కాదు. ఆయన సౌందర్యాన్ని గూర్చి పరమగీతాల్లో చూస్తాం కదా. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతి కాంక్షణీయుడైనటువంటి వాడు, చూడచక్కని మోము, ఆయన ముక్కు. డేవిడ్ అన్న, మీ ముక్కేం పనికి వస్తుంది? ఆయన రూపం ఎదుట ఎవరిని పోల్చగలం? అసమానుడు, అద్వితీయుడు, ఆయన వంటివాడు, ఆయనను పోలినవాడు ఇహమందైనా పరమందైనా రాబో కాలంలోనైనా మరెవ్వరూ లేరు. యేసుకు యేసే చాటి, యేసుకు యేసే సాటి. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు? నేనంట, ఎంత గొప్ప అందగాడికి ఎన్ని శోధనలు వచ్చినాయి. ఆ మధ్య ఒకడు వచ్చి అన్నాడు, అన్నయ్య నాకు కాలేజీలో శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య. అడంటాడు, అమ్మాయిలు నా వైపు చూస్తున్నారు అన్నయ్య, చూడకుండా నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. ఆడిని చూస్తే
అద్భుతం తెలుసా? వాడి రంగును గూర్చి చెప్పాలంటే అమావాస్య చీకటే. ఆడి నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనపట్ల. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆడికే శోధనలు వచ్చినాయి అంటే ఏం చెప్పరు, ఏం అర్థం కాలేదండి. ఈడికే ఎన్ని శోధనలు వచ్చినాయి అంటే 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు, చూడచక్కని ముగ్ధ మనోహరమైన రూపం. యేసు అందాన్ని ఎవరితో మనం పోల్చలేం కదా. నేనంట ఈ బ్యాచ్గా ఇంత శోధన వస్తే ఆయనకెంత శోధన. ఎక్కడ కాలు జారలా త్రుట్టిల్లలా. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒలీవల కొండ మీద ఆ ప్రార్థన గదిలో నుండి ఓ దైవశక్తి ఆయన మీదకి దిగొచ్చి, నోవాహు కాలములో అన్ని చెట్లు కుళ్ళిపోయాయి, ఒలీవాకు కుళ్ళిపోలేదు కదా. అన్ని చెట్లు కుళ్ళిపోయాయి, ఒలీవ చెట్టు కుళ్ళిపోలేదు కదా. ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు ప్రతివాడు కుళ్ళిపోయిన వాడే. ఒలీవ మొక్కగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ఒక్కడే కుళ్ళిపోకుండా నేటి వరకు పవిత్రంగా బ్రతుకుతూ వచ్చాడు. ఎందుకు పవిత్రంగా బ్రతుకుతూ వచ్చాడో తెలుసా? నేను పవిత్రంగా బ్రతికితేనే నా రక్తం భూమి మీద చిందించబడుతుంది. నా రక్తం పవిత్రమైన రక్తం అయితేనే పాపులు పవిత్రులుగా మార్చబడతారు. లోకరక్షకుడిగా నేను మార్చబడతాను. నా దేవునికి నా మీద ఇన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఇన్ని గొప్ప ప్రణాళికలు నా దేవునికి నా పట్ల కలిగి ఉంటే 5 నిమిషాల సుఖం కోసం నా భక్తిని నమ్ముకుంటానా? 10 నిమిషాల పడక సుఖం కోసం నా విశ్వాసాన్ని నమ్ముకుంటానా? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో లోకరక్షకుడిగా దేవుడు నన్ను నిలవబెట్టబోతూ ఉంటే, ఇన్ని గొప్ప ప్రణాళికలు నా దేవునికి నా పట్ల కలిగి ఉంటే, అల్పకాలపు సుఖభోగాల దగ్గర నా పవిత్రతను ఎలా తాకట్టు పెడతానని అద్భుతం. 33.5 సంవత్సరాలు పవిత్రంగా బ్రతికి కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద 2000 సంవత్సరాల క్రితం తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి, రాత్రి తండ్రి గారి ద్వారా మనం విన్నాం కదా, ఈ సిలువ చెంతకు పశ్చాత్తాపంతో ఎవరొచ్చినా ఎంత ఘోర పాపినైనా నీతిమంతునిగా యేసుక్రీస్తు వారి రక్తం మారుస్తూ ఉంది. యేసుక్రీస్తు రక్తం పాపిని పవిత్రునిగా మార్చడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రక్తం పాపము లేని రక్తం. ఆ రక్తం పాపము లేని రక్తం. దైవజనమా, సవాలుతో ఈ రాత్రి మాట చెప్తున్నాను. లోకంలో దేవుడు అని పిలువబడిన వారు కోకొల్లలుగా ఉండవచ్చు. ప్రపంచ దేశాల్లో దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలదిగా ఉండొచ్చు. సవాలు చేసి చెప్తున్నాను, దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలదిగా ఉన్నా పరిశుద్ధ దేవుడిని పిలువబడే ఒకే ఒక్క దేవుడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడు, ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికిన వాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చేతులెత్తి స్తుతించుటకైనా, సాగిలపడి నమస్కరించుటకైనా, గంభీర ధ్వనితో ఆరాధించుటకైనా, కరతల ధ్వనులతో స్తుతించుటకైనా యేసు ఒక్కడే యోగ్యుడు. యేసు ఒక్కడే యోగ్యుడు. యేసు ఒక్కడే యోగ్యుడు. నేనంట అయోగ్యమైన లోకంలో యేసుక్రీస్తు వారు ఎలా యోగ్యుడిగా బ్రతికాడు? దైవజనులు, ఒక అద్భుతమైన పాట ఉంది. బ్రతకాలని ఉన్నా, బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా పాడాలి. అద్భుతమైన పాట. అయితే బ్రతుకాలం అంతా ఆ పాట పాడుకోకూడదు. అద్భుతమైన పాట. కొన్ని కోట్ల కొలది క్రైస్తవుల గుండెలను పిండిన ఒక అద్భుతమైన పాట. తమ్ముడా, ఏం పాట అది? ఒకసారి ఎత్తుకో. అద్భుతమైన పాట. జస్ట్ ఒక చరణం పల్లవి చాలు. జస్ట్ ఒక చరణం పల్లవి. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ మదనపల్లి యూట్యూబ్ ఛానల్లో శ్రేష్టమైన వర్తమానాలు ఉన్నాయి.
విని ఆశీర్వదించబడండి. ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో సోరారం కాలనీ సాయిబాబా నగర్ దగ్గర ఉంది. ఏ ఆరాధనకి వెళ్ళని వారు, ఓ మంచి సంఘంలో కట్టబడాలని ఆశపడిన వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, చేతులెత్తి చప్పట్లు కొడదాం. దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, స్తోత్రం. కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి, కావలి లేని తోటనైతి కారడవిగా నే మారితి, గూడు చెదరిన గువ్వనైతి, గుండె పగిలిన ఏకాకినైతి, గుండె దిగులుగా ఉందయా, గూడు చేర్చుమో యేసయ్యా, అందరం పాడదాం. గుండె దిగులుగా ఉందయా, గూడు చేర్చుమో యేసయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా. అలాంటి చక్కటి పాట మనకు అందించిన గొప్ప దైవ సేవకులకు చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే దైవజనమా, బ్రతుకు కాలం అంతా ఆ పాట ఉండకూడదు. బ్రతకాలనుకున్న ఒకప్పుడు బ్రతకలేకపోయానయ్యా, ఈరోజైతే ఎలా బ్రతకాలని ఆశపడ్డానో నీ కొరకు నేను అలా బ్రతికేనయ్యా. బ్రతికేటట్లుగా నన్ను బలపరిచింది కొండ అనుభవం, ప్రార్థన అనుభవం నన్ను బలపరిచింది అయ్యా. యేసు ప్రభు వారిని చూడండి, రాత్రంతా ప్రార్థన, రాత్రంతా ఒలివల కొండ దగ్గర గడిపేవాడు. కారణం, తన మీద ఉన్న పరలోకపు తండ్రి ప్రణాళిక నెరవేర్చబడటానికి. నీ మీద దేవునికున్న ఉద్దేశాలు, యవన బిడ్డలారా, మీ మీద దేవునికున్న ఉద్దేశాలు
యేసు నామం పేరిట నెరవేర్చబడును గాక. మీ తల్లిదండ్రులు కన్న కలల కంటే యవన తమ్ముళ్ళారా నా వైపు చూడండి, యవన చెల్లిలారా నా వైపు చూడండి. మేమన్న కన్న తల్లిదండ్రులకు మీ మీద ఉన్న ప్రణాళికల కంటే మీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన జీవప్రదాత అయిన దేవునికి మీ మీద గొప్ప గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలు నిర్వీర్యం కాకుండా నెరవేర్చబడినట్లుగా ఒలీవ కొండ ప్రార్థన అనుభవం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. రాత్రంతా ఎందుకు ప్రభువారు ప్రార్థన చేసేవాళ్ళంటే ఒక మాట చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను. ఆ పగటిపూట ప్రభు చేసే పని ఫలభరితంగా మారాలంటే ఒక వ్యక్తి చేసే పనిని ఫలభరితంగా మార్చేది ప్రార్థనే. ప్రార్థనే. అమలారా, ప్రతి దినం సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచి లేండి. ప్రతి సాయంత్రం కుటుంబాలుగా కూడుకొని దేవుని సన్నిధిలో కుటుంబ ఆరాధన జరిపించుకోండి. అలా మన కుటుంబాల్లో కుటుంబ ఆరాధన ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఎన్ని ఆశలు పెట్టుకొని నీ పిల్లలను పెంచావో, ఆ పగలంతా ఏ పని నిమిత్తం నువ్వు బయలుదేరి వెళ్ళావో, నీవు చేసే పని ఫలభరితంగా మార్చేటట్లుగా, నీవు చేసే పనిని ఫలభరితంగా మార్చే శక్తి ప్రార్థనలో ఉంది. అప్పుడు నువ్వు చేసిన ప్రతి పని యేసు ప్రభు వారు అంటారు కదా, 30 దొంతులుగా 60 దొంతులుగా 100 ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. మన మందిరానికి ఒక కుటుంబం వస్తుంది. ఆ భార్యాభర్తలను గురించి ఒక మాట నేను చెప్తాను. ఆ తరంలో అపోస్తలుడైన పౌలు వారికి అకుల ప్రిస్కిల్లా ఎలాగో ఈ కాలంలో మా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఆ కుటుంబం అలాగో. ఆ ఒక్క కుటుంబమే కాదండి, దేవుని కృప అలాంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఇచ్చాడు మాకు. దేవుని కృప, మా తండ్రి చేసిన ప్రార్థన, మా నాయకులు చేసిన ప్రార్థన. అయితే ఆ కుటుంబాన్ని గురించి చెప్తాను. వాళ్ళ బాబు 21 సంవత్సరం పూర్తయిందో లేదోనండి, మా సంఘంలోనే ఒక తలమానికగా దేవుడు ఆ బిడ్డను దీవించాడు. చదువుకు చదువు, పరిచర్యకు పరిచర్య ఎంత సహకరిస్తుందో కుటుంబం నా నోటి మాటలతో చెప్పలేరు. ఒకరోజు ఆ బాబు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఆ ఉద్యోగం సంపాదించుకొని తన తండ్రితో పాటు వచ్చాడు. ఏడుస్తూ ఆ తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎన్ని కలలు కని 21 సంవత్సరాలు మా బిడ్డను పెంచామో, మా ప్రయాసం వ్యర్థం కాలేదయ్యా. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మా బిడ్డ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. మా బిడ్డ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. మా పిల్లలు మా కలలు చేయలేదు. ఏ కలలుగంటూ పిల్లల్ని పెంచామో, ఏ దర్శనంతో పిల్లల్ని పెంచామో, ఏ ఉన్నతమైన ఆలోచనలతో పిల్లల్ని పెంచామో, మేము ఆశించిన దానికంటే ఘనమైన స్థితిలో మా పిల్లల్ని దేవుడు ఉంచాడయ్యా. ఈరోజు కొంతమంది తల్లిదండ్రుల బాధ ఏంటో తెలుసా? కడుపును పుట్టిన పిల్లలు, వీడెందుకు నా కడుపును పుట్టాడా, వీడు పుట్టకుండా ఉంటే బాగుండేదని పిల్లలను కూర్చి ఏడుస్తున్న తల్లిదండ్రులు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఆ మధ్య ఒక ఆయన ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి వచ్చి అన్నాడట, అయ్యా మంచి డిసెంబర్ నెల ఆర్ఆర్కే మూర్తి గారితో అన్నారట, అయ్యా ఏంటి బాగాలేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు, అదో రకంగా ఉన్నారు ఏంటని ఆర్ఆర్కే మూర్తి గారు అడిగితే ఆయనతో అన్నారంట, పెద్ద ఆయన సన్స్ట్రోక్ తగిలిందయ్యా అన్నాడట. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారట, ఎవరికైనా ఎండాకాలంలో సన్స్ట్రోక్ తగులుతుంది, నీకు చలికాలం డిసెంబర్ నెలలో ఎట్లా సన్స్ట్రోక్ తగిలిందయ్యా అన్నాడట. అప్పుడు ఆయన చెప్తాడట, ఆ సన్న కాదయ్యా ఈ సన్న, ఆ సన్న కాదు, సూర్యుడనే సన్న కాదు, నా కడుపును పుట్టిన బిడ్డే ఈరోజు నా దుఃఖానికి కారణమయ్యాడు. ఆ మధ్య ఒక తండ్రి చెప్తున్నాడు, అయ్యా వాడు బర్త్డే రోజు ఎక్కడలేని వినయం వస్తుందయ్యా మా కొడుక్కి. ఏం వినయం వస్తుంది, ఏం చేస్తాడయ్యా, వాడు బర్త్డే రోజు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళకి దండం పెడతాడయ్యా. ఆ ఒక్కరోజే వాడు నా కాళ్ళకి దండం పెడతాడు, తతిమ 364 రోజులు చూశారు, అందుకున్నారు. తతిమ 364 రోజులు ఆడి కాళ్ళకి నేను దండం పెట్టాల్సి వస్తుందయ్యా. ఇది పరిస్థితి. తల్లిదండ్రులారా, ప్రార్థనతో పిల్లల్ని పెంచండి. మెట్టుగా యవ్వన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డను దేవుడు ఇలా ఆశీర్వదించాడు, మన సంఘ ప్రార్థన, మన సేవకుల ప్రార్థన అనేదో చెప్తున్నాడు.
వాటితో పాటు ఇంట్లో ఏదో రహస్యం ఉంటుందని నేను అడిగా. అన్న కొంచెం మీ ప్రార్థనా జీవితం గురించి చెప్పండి. ఆ అన్న తలంచుకొని దేవుని కృపను బట్టి చెప్పిన మాట ఏంటో తెలుసా? తూర్పు దిక్కును సూర్యుడు ఉదయించటం ఉదయకాలం మరిచిపోతాడేమో నాకు తెలియదు, కానీ నా భార్య ప్రతిదినం అరుణోదయపు దినాన 3 గంటలకు పడకల మీద నుంచి లేచి ప్రార్థన చేయటం ఎప్పటికీ నా భార్య మరిచిపోలేదు. ప్రతిదినం 3 గంటలకు పడకల మీద నుంచి లేస్తుందయ్యా. సంఘం కొరకు, కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు, నా బిడ్డల్ని, నా భార్య, మేము కుటుంబ ప్రార్థనలో, అరుణోదయ ప్రార్థనలో పెంచుకుంటూ వచ్చామయ్యా. నేనన్నా, ప్రార్థన ఎప్పుడు ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇస్తుంది కనుక మీరు కార్చిన కన్నీళ్లను దేవుడు వ్యర్థం చేయలేదు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, సాతాను ఒకవేళ మీ కుటుంబాలు ప్రార్థన బలిపీఠాలు పడగొట్టాడా? కుటుంబారాధన బలిపీఠాలు పడగొట్టాడా? అరుణోదయపు ప్రార్థన బలిపీఠాలు పడగొట్టాడా? ఈ రాత్రి ఈ కూడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా ఈ రాత్రి నుంచి నువ్వు కట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనమందరం బయలుదేరి ప్రార్థన అనే కొండకు మనం వెళుదాం గాక. అక్కడికి వెళ్తే అయోగ్యమైన ఈ లోకంలో యోగ్యులుగా ప్రభు కొరకు మనం బ్రతుకుతాం. మూడవది, ఈ లోకం యోగ్యమైనది కాదని ఆ కాలంలో పరిశుద్ధులట గుహల్లోకి వెళ్ళారట. ఎందుకు గుహల్లోకి వెళ్ళారు? ఆ కాలంలో పరిస్థితి ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 11వ అధ్యాయం. నేను సమయానికి ముగించబోతున్నాను. 36వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36, 37 వచనాలు. చదువుతాముడు. ఖైదీని అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, ఖడ్గముతో చంపబడిరి. చాలు. క్రైస్తవ్యానికి భయంకరమైన శ్రమలు ఎదురైన రోజులు. నేనంట ఈ రోజుల్లో మనమేం చూసాం? అపోస్తలుల కార్యాల్లో ఇంతకు మించిన శ్రమలు క్రైస్తవ సంఘం అనుభవించింది. ఇక్కడ అద్భుతం ఏంటంటే, శ్రమలు ఎదురైనప్పుడు వారు గుహల్లోకి వెళ్ళారు. ప్రతి క్రైస్తవుడు గుహకు వెళ్ళే అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. సహజంగా గుహ అని అనటంతో ఓ చిన్న మాట, గుహల్లో ఎవరు నివసిస్తారు? సింహాలు. బైబిల్లో చాలా చోట్ల చూస్తాం కదా, సింహాల గుహ. సింహం దేనికి గుర్తు? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. సామెతల్లో మరో చోట చూస్తాం కదా, సింహం ఎవనికైనను దేనికైనను భయపడక, ఎవనికైనను దేనికైనను భయపడి వెనుదిరగని సింహం అని రాసి ఉంటుంది. సింహం ధైర్యానికి ప్రతీక. క్రైస్తవ జనమా, రాజకీయ నాయకుల ద్వారా మనకు శ్రమలు రావచ్చు, అధిపతుల ద్వారా మనకు శ్రమలు రావచ్చు, సాతానే నీ మీద గురి కలిగి ఆర్థికంగా నేను శోధిస్తూ అనారోగ్యపరమైన శ్రమలు నీ బ్రతుకులో నీ కలుగు చేయవచ్చు. కానీ ఒక్క మాట, జీవితంలో ఏది కోల్పోయినా గుండెల్లో ధైర్యాన్ని కోల్పోకో. గుండెల్లో విశ్వాసాన్ని కోల్పోకో. ఆ విశ్వాసం ఒక్కటి నీ లోపటుంటే నీ దేవుడు శూన్యములో సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి వాడు. ఎలాంటి విశ్వాసం కలిగి బ్రతకాలి? శ్రమలు వస్తాయి. 2 సింహాల గూర్చి చెప్తాను. ఒకటి మగసింహం, రెండవది ఆడసింహం. 2 సింహాలు బైబిల్లో రాయబడిన 2 సింహాల గూర్చి త్వరగా చెప్తాను. ఆ మొదటి మగసింహం విశ్వాస వీరుడైన అబ్రహాముకు ఒకే ఒక కుమారుడు. దేవుడు అన్నారు, నీ కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వమని. తన కుమారుని తీసుకొని, 2 పనివారిని తీసుకొని మోరియా పర్వత ప్రాంతానికి వచ్చాడు. అబ్రహాము పనివారితో అంటున్నాడు, ఇదిగో పనివారులారా, మీరు ఇక్కడే నిలిచి ఉండండి, నేను నా కుమారుడు మోరియా పర్వతం ఎక్కి బలిపీఠం కట్టి యెహోవాకు మొక్కి తిరిగి వచ్చేదమ్ము అంటున్నాడు. నాతో కలిసి చెప్పండి, తిరిగి. సౌండ్ పెంచాలి. తిరిగి వచ్చేదమ్ము.
ఇప్పుడు కొండ మీదకి అబ్రహాము ఇస్సాకు వెళ్తున్నారు. ఇస్సాకును బలిచ్చిన తర్వాత సింగిల్గా మిగిలిపోతాడు. ఇక్కడ అబ్రహాం అనాల్సింది ఏంటో తెలుసా? వచ్చేదను అని అనాలి. వచ్చేదను అనకుండా చెప్పాలి. వచ్చేదను అనకుండా పెద్దగా వచ్చేదము అంటున్నాడు. ఎందుకో తెలుసా? మోరియా పర్వతం మీదకి వెళ్తాను, బలిపీఠం కడతాను, కట్టెలు పేరుస్తాను, నా కుమారుడిని ఇస్సాకును పెడతాను, ముక్కలుగా నరుగుతాను, అతని మాంసాన్ని కట్టెల మీద పేరుస్తాను, అగ్నితో కాలుస్తాను. కాల్చిన తర్వాత నా కుమారుడిని ఇస్సాకు యొక్క దేహం బూడిదగా మారిపోద్ది. నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగినటువంటి వాడు. ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగిన వాడు ఎవరైనా మగసింహం. ఏంటి గుండెల్లో ఉన్న విశ్వాసం? బ్రతుకు బూడిదైపోయినా ఈరోజు వాక్యం వింటున్న తల్లి, ఈరోజు వాక్యం వింటున్న తండ్రి, ఒకప్పుడు బాగా సాగిన వ్యాపారం, ఒకప్పుడు బాగా నడిచిన కంపెనీ, ఒకప్పుడు బాగా నడిచిన ఆర్థిక వ్యవస్థ ఈరోజు కుదేలైపోయి చితికిపోయావేమో. చూసిన ప్రతి వాళ్ళు ఒకప్పుడు ఎంత బాగా బ్రతికేవాళ్ళు, ఈరోజు వీళ్ళ కుటుంబం ఏంటి ఎలా అయిపోయిందని ఎవరైనా సానుభూతి మాటలు అంటూ ఉంటే ఆ మాటలు విని గదిలోకి వెళ్ళి ఆడవకు. నా బ్రతికేంటయ్యా ఎలా చేసావు, నా జీవితం ఏంటయ్యా ఎలా మారిపోయింది, ఇంత కష్టం వస్తే ఎందుకయ్యా నువ్వు పట్టునట్లున్నావని మనస్సులో కూడా దేవుని మీద నువ్వు సనగకో. నువ్వేమనాలో తెలుసా? నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. నేను పడిపోయినా మరలా తిరిగి లెగుస్తాను. నా బ్రతుకు బూడిదైపోయిన బూడిదలో నుండి మరలా నా దేవుడు నన్ను పుట్టిస్తాడు. కోల్పోయిన దానికంటే రెట్టింపు నా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు గుహలాంటి సింహపు ధైర్యం నీ గుండెల్లో దేవుడు కొమ్మరించునుగాక. కదిలిపోకు, చెదిరిపోకు, భయపడకు. సింహం ఎలా ధైర్యంగా బ్రతుకుతుందో క్రైస్తవ జనమా, ఎందుకు మనం సింహంలాగా బ్రతకాలో తెలుసా? మనం ఆరాధించే ఆరాధ్య దైవం యేసయ్యకు పెట్టబడిన పేరు యోధా గోత్రపు కొదమ సింహం. ఆయన కొదమ సింహం అయినప్పుడు ఆయన పిల్లలైన మనం కూడా సౌండ్ పెంచాలా? మనం కూడా సింహాలమే. ఆ ధైర్యాన్ని నువ్వు కలిగి బ్రతికితే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. స్వరమెత్తి, కొంచెం అందరూ స్వరమెత్తి నాతో కలిసి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేనికి ప్రతిఫలంగా? నువ్వు దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ ధైర్యాన్ని అలా పట్టుకొని ధైర్యాన్ని విడిచిపెట్టకుండా బ్రతికితే నీ విశ్వాసానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నీ ధైర్యానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీ గుండెల్లో గూడు కట్టుకున్న ఆ అచంచలమైన విశ్వాసానికి తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్లో ఒక ఆడసింహం గురించి చెప్తా. అది ఆడసింహమే కానీ మగసింహాల కంటే పరాక్రమం చూపించింది. ఆ ఆడసింహమే తల్లి రూతు, మోయాబీయురాలు. మోయాబు దేశంలో మెలెకు దేవత దగ్గర యాజకురాలుగా బ్రతుకుతూ ఉండేదట. మా ఆత్మీయ తండ్రి ఒక పర్యాయం చెప్పారు. వారి దగ్గర నేను విన్నటువంటి మాట తమ్ముడు ఆ ఇమేజ్ చూపించింది. మెలెకు దేవత దగ్గర యాజకురాలిగా బ్రతుకుతూ ఉండేది. మోయాబు దేశంలో సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగింది ఈ రూతు. స్క్రీన్ మీద చూడండి. మెలెకు దేవత. ఈ మెలెకు దేవతను ఎత్తడితో చేసేవాళ్ళు. ఈ మెలెకు దేవతకు ఇష్టమైన అర్పణ ఏంటంటే పసిపిల్లలను తనకు బలిస్తే వాళ్ళని ఎక్కువ దీవిస్తాడు అనే నమ్మకం మోయాబు దేశంలో ఉండేది. చూడండి పసిపిల్లలను ఈ ఇత్తడితో చేయబడిన మెలెకు దేవత క్రింద మంచి కట్టెలు పెట్టి బాగా వేడయ్యేటట్లు చేసేవాళ్ళు. ఆ ఇత్తడి పూర్తిగా అగ్నిమయంగా మార్చబడినప్పుడు ఈ రూతు, యాజకురాలు రూతు, ఆ పసిపిల్లలను తీసుకొని వెళ్ళి, తమ్ముడు పెద్దగా చూయించాం, ఆ పసిపిల్లలను తీసుకొని వెళ్ళి ఆ మెలెకు దేవత చేతుల మీద పెట్టేవాళ్ళట. ఎప్పుడైతే ఆ పసికందును వేడివేడిగా ఉన్న మెలెకు దేవత చేతుల మీద పెట్టేసరికి
ఆ పసిబిడ్డ ఆ మంటలకు తాళలేక కెవ్వు కెవ్వుమని కేకలేస్తూ ఉంటే ఆ పసిబిడ్డ అరుపులు వినపడకుండా ఉండటానికి డ్రమ్ములు డోలకులు గంభీరంగా వాయిస్తూ ఉండేవాళ్ళట. ఇలాంటి కార్యక్రమం చేసేది ఒకప్పుడు మోయాబీయురాలైన రూతు. ఒకరోజు నయోమి పిల్లలు రూతు దగ్గరికి వచ్చారట, ఏదో ఒక విగ్రహం తయారు చేయమని. వారి చేతుకున్నటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞలు చూసింది. అయ్యా, వీటి మీద ఏదో రాసి ఉంది, ఏంటిది? మా దేవుడని యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞలు. ఏంటయ్యా ఆజ్ఞలు? అలా చెప్పుకుంటూ వస్తూ, నంబర్ 1, విగ్రహారాధన చేయకూడదు. నంబర్ 2, నరహత్య జరిగించకూడదు. ఆ తల్లి అక్కడ ఆగిపోయింది. మరి నేను చేస్తుందేంటి? నరహత్యే కదా. నేను చేస్తుందేంటి? దైవము కాని వాటినే కదా ఆరాధిస్తుంది. దైవజనమా, మీరు వెతకండి 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 వెతకండి. ఈ సృష్టి అంతటిలో దైవత్వపు పరిపూర్ణత కలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడని యేసుక్రీస్తు వారు. దేవునికి ఉండాల్సిన దివ్యమైన గుణాలు, ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ ప్రేమ, ఆ క్షమాపణ, ఆ సహనం ఎక్కడ వెతికినా ఒకే ఒక్కరిలో కనుగొనగలుగుతారు. ఆ ఒక్కడే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. నేనంట, ఆయన మన దేవునిగా దొరకటం అది దేవుడు మనకిచ్చిన ధన్యత, అది దేవుడు మనకిచ్చిన భాగ్యం. మొన్న మధ్య ఒక మందిరానికి వచ్చి ఒక తల్లి సాక్ష్యం చెప్తుంది. హైదరాబాద్ వచ్చి మేము 30 సంవత్సరాలు అవుతుంది, ఏమి సంపాదించుకోవాలా, వాటన్నిటిని మించి క్రీస్తుని మేము సంపాదించుకున్నాం, క్రీస్తును సంపాదించుకున్నామని అతిశయం మా గుండెల్లో ఉందన్నారు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ తల్లి ఇక్కడ ఆగిపోయి ఆ ధర్మశాస్త్రపు ఆ ఆజ్ఞలు చదివిన తర్వాత అక్కడికక్కడే విగ్రహారాధన, నరహత్య విడిచిపెట్టి దైవత్వపు సంపూర్ణత కలిగిన దేవుని వైపు రూతమ్మ తిరిగిందట. ఎస్, నయోమి కుమారులో ఒక కుమారుని వివాహం చేసుకుని. ఇక్కడ నీకు ఒక విచిత్రమైన మాట చెప్తాను. ఇంత త్యాగం చేసుకొని యాజకురాలి పొజిషన్ వదిలిపెట్టి, విన్నారా? యాజకురాలి పొజిషన్ వదిలిపెట్టి నాకు దేవుడు కావాలని వాటన్నిటిని వదిలిపెట్టి నిజదేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత రూతమ్మ జీవితంలో గుండెలు బ్రద్దలు చేసే విషాదకరమైన సంగతి. మామ చనిపోయాడు, తన మరిది చనిపోయాడు. చివరికి విగ్రహారాధన విడిచిపెట్టి ఈయన నిజమైన దేవుడట, ఈయన తప్ప వేరొక దేవుడు లేడట, ఈయనొక్కడే ఆరాధనకు యోగ్యుడట, దైవత్వపు పరిపూర్ణత ఈలోనే ఉందట అని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చిన తన బ్రతుకులో విధవరాలిగా మిగిలిపోయింది. దేవుణ్ణి ఆరాధించే ఆ కుటుంబంలో చూడండి, దేవుణ్ణి ఆరాధించే ఆ కుటుంబంలో 3 విధవరాళ్ళు అని ఉంటారు. అన్యులు ఆ దేవుడేదో గొప్ప దేవుడని పరిగెత్తారు కదమ్మా, ఆ దేవుడేదో అద్భుతాలు చేస్తాడని పరిగెత్తారు కదమ్మా. జరిగింది అద్భుతం, భర్త చనిపోయాడు, ఇంట్లో ఉన్న 3 మొండమోపాళ్ళు. ఇదేనా మీ దేవుడు చేసిన అద్భుతం? అసలు మోయాబు యాజకురాలుగా ఉన్నప్పుడు రూతా, నీ బ్రతికెంత అద్భుతంగా ఉండేది, నీ బ్రతికెంత ఆశీర్వాదకరంగా ఉండేది. దేవుడు 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 నా దేవుని దగ్గరికి పరిగెత్తావు, ఏమిచ్చాడో దేవుడు నీకు. క్రైస్తవ జనమా, నిన్ను కూడా కొంతమంది ఇదే మాట అంటారు. మేము ఆ దేవుని దగ్గరికి రాకపోయినా మా పిల్లలు చూడండి ఎట్లా ఉన్నారో, మా కుటుంబాలు చూడు ఎట్లా ఉన్నాయో. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు చూపించి భక్తిలో నుంచి నిన్ను లాగాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మాట అన్నప్పుడు నీ నోట నుంచి రావాల్సిన సింహ గర్జన ఏంటో తెలుసా? ఇచ్చినా ఆయనే నా దేవుడు, ఇయ్యకపోయినా ఆయనే నా దేవుడు, ఆశీర్వదించినా ఆయనే నా దేవుడు, ఆశీర్వదించకపోయినా. నీ చుట్టూతో ఉన్న భౌతిక సంబంధమైన పరిస్థితులు నీ భక్తి మీద ప్రభావితం చేయకూడదు. ఎందుకు దేవుని నువ్వు ప్రేమించాలి? నీకు ఇచ్చాడని కాదు, ఇవ్వలేదని కాదు. ఎందుకు ఆ దేవుణ్ణి ప్రేమించాలో తెలుసా? ఆయన దేవుడు గనుక, ఆయనొక్కడే దేవుడు గనుక. నా మాట అర్థమైందండి? ఎందుకు ఆ దేవుణ్ణి ప్రేమించాలి? ఆరోగ్యం ఇచ్చాడనా? నో.
ఐశ్వర్యం ఇచ్చాడనా? నో. ఇచ్చిన ఐశ్వర్యాన్ని తీసి కాదు కాదు కాదు. ఎందుకు ఆ దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయనొక్కడే దేవుడు గనుక, ఆయనొక్కడే ఆ దైవత్వ పరిపూర్ణత ఆయనలోనే ఉంది గనుక. ఇప్పుడు చూడండి, పరిస్థితులు పూర్తిగా తలకిందులైపోయాయి. అత్తంది, నేను మోయాబు దేశం నుంచి బెత్లెహేంకి వెళ్ళిపోతానమ్మా, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా అంటే, రూతు మనసులో అనుకుంది, అత్తయ్య నేను మోయాబు దేశంలో ఉంటే నాకు భర్త దొరుకుతాడేమో, కానీ దేవుణ్ణి కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. నాకు భర్త కంటే యవ్వన ఇచ్చలో నెరవేర్చుకోవటం కంటే దేవుని కొరకు బ్రతకటమే నా జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదంగా నేను ఎంచుకుంటున్నాను. ఇంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. భర్తతో కాలం గడిపిన దానికంటే, పిల్లలు కానీ అదేదో చేసి ఈ కార్యక్రమాలు చేసిన దానికంటే ఆయన దేవుడిగా కలిగి ఉండటం నా ధన్యత. అది చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. సరే, ఇంత త్యాగం చేసుకొని బెత్లెహేంకి వచ్చిన రూతునేమో రెడ్ కార్పెట్ వేసి దేవుడు ఇన్వైట్ చేయలా. రావటంతో మహారాణిగా నిలవబెట్టలా. బోయాజు పొలంలో పరిగెరుకొని పిడికిడి మెతుకుల కోసం, మానవ భాషలో చెప్పాలంటే పిడికిడి మెతుకుల కోసం భిక్షాటన చేసుకుని దయనీయ స్థితికి దిగజారిపోయింది. ఒకప్పుడు ఈ రూతు ఎవరు? మెలెకు దేవస్థానానికి ప్రజలు వస్తే ఈ చేతులు అనేకులకు ఆహారం పంచిపెట్టిన చేతులు. ఆహారం పంచిపెట్టిన చేతులే పిడికిడి మెతుకుల కోసం వెతికే చేతులుగా మారిపోయాయి. అయినా దేవుని విడిచిపెట్టలా. బోయాజు పొలంలో పరిగేరుకునే కడసారి దానిగా, ఒక్కసారి నా వైపు చూడండి, కడసారి దానిగా అందరి వెనకుండి పరిగేరుకుంటుంది. కోత కోసేవాళ్ళు ముందుంటారు, యజమానులు ముందుంటారు. బోయాజు పొలంలో రూతు స్థానం ఏది? పరిగేరుకునే వాళ్ళు ఎక్కడ ఏరుకుంటారు? వెనక స్థానం కదా. పని వాళ్ళు ముందున్నారు, యజమానులు ముందున్నారు, అందరూ ముందు స్థానంలో ఉన్నారు. బోయాజు పొలంలో రూతమ్మ స్థానం కడసారి స్థానం, చివరి స్థానం అని ఉంటారు. విడిచిపెట్టిపో, మోయాబుకి వెళ్ళిపో అని ఉంటుంది. చావైన బ్రతుకైనా, మరణమైన జీవమైన, కరువైన ఖడ్గమైన యేసు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపలేదు. ఎవరి తల్లో తెలుసా? ఆడసింహం సింహంలాగా గర్జించింది. చావైనా బ్రతుకైనా యేసుతోనే అని అందరికంటే చివరిసారిగా వెనకొండి పరిగేరుకుంటా ఉంది. ఒకానొక రోజు అద్భుతం, ఆ బోయాజు పొలంలోకి పరలోకం నుండి ఒక స్వరం వినబడింది. ఏ స్వరమో తెలుసా? నా వైపు చూడాలి అందరూ. ఏ స్వరమో తెలుసా? అబౌట్ టర్న్. అన్నండి ఒకసారి, అబౌట్ టర్న్. పెద్దగా, కొంచెం పెద్దగా తల్లి, ఇంకొంచెం పెద్దగా, అబౌట్ టర్న్. ఆ స్వరం నీ బ్రతుకులో కూడా నా దేవుడు వినిపించబోతున్నాడు. నీ పిల్లల జీవితంలో కూడా దేవుడు వినిపించబోతున్నాడు. అయితే ఆడసింహంలాగా గర్జించు, మగసింహంలాగా దేవుని సన్నిధిలో సాతానుతో గాండ్రించు. దేవుడు అన్నాడు అబౌట్ టర్న్ అన్నాడు. అబౌట్ టర్న్ అంటంతో ఆ పొలంలో ఉన్న వాళ్ళంతా ఇట్లా తిరిగారు. ఇట్లా తిరిగేసరికి కనిష్ట స్థానంలో ఉన్న రూతమ్మ ఇప్పుడు గరిష్ట స్థానంలో మిగిలిపోయింది. చివరి స్థానంలో ఉన్న రూతమ్మ ఏ పొలానికి దాసురాలిగా వెళ్ళిందో, టీలనా, ఏ పొలానికి యజమానురాలు, ఏ పొలానికి దాసురాల్లాగా వెళ్ళిందో దేవుని కృప ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు మార్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆకాశమందలి దేవుడు ఈ ఆడసింహపు గర్జన చూశాడు. అబౌట్ టర్న్ అనే స్వరం వినిపించాడు. నీ బ్రతుకుల్లో కూడా రాగల దినాల్లో వినిపించునుగాక. ఏంటి ఆ స్వరం చెప్పండి? పక్కంటోళ్ళు చేయబట్టుకొని చెప్పండి ఒకసారి, అబౌట్ టర్న్, అబౌట్ టర్న్, అబౌట్ టర్న్. దైవజన్మ, మా అన్నోళ్ళకి తెలుసు, హైదరాబాద్ పట్టణంలో పిడికిడి మెతుకులు దొరికితే చాలు సేవ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకున్న దయనీయ పరిస్థితులు. మా తండ్రి మమ్మల్ని పదే పదే బలపరిచేవాడు. నాన్న, బాబు, మనకు మేలైన దినాలు వస్తాయి. ఎక్కడ కృంగిపోయారో అక్కడే ఈ పరిచయం నిశ్చయంగా దేవుడు లేవనెత్తుతాడని
ఆ సింహం నోట నుండి గర్జన మాటలు. కొన్నిసార్లు భయపడినా కొంతమంది ఆత్మీయులు, మా ప్రియులు డేవిడ్ అన్న, ఇంకా చాలామంది మా సంఘ బిడ్డలు, ఆ బిడ్డల గురించి నేను ఎంత చెప్పినా, నాకు తండ్రి సమానులు నా బిడ్డలు, ధైర్యపరిచారు. అద్భుతం. ఎక్కడో అధమ స్థానంలో ఉన్న ఈ దీన పరిచర్య ఆ కృపగల దేవుడు కనికరించి పెంట కుప్పల మీద నుండి దేవుడు లేవనెత్తాడు. నా పిల్లలారా, ప్రభువుని ఆరాధిస్తున్న దైవజనమా, ఆడసింహంలాగా బ్రతుకు, మగసింహంలాగా బ్రతుకు. ఎక్కడ తొక్కబడ్డావో అక్కడే ఆకాశమంత ఎత్తుకు నిన్ను, నీ పిల్లలను నిశ్చయంగా నా దేవుడు లేవనెత్తునుగాక. ఇది అయోగ్యమైన లోకమే. అయోగ్యమైన లోకంలో వాళ్ళు యోగ్యులుగా ఎలా బ్రతికారయ్యి అంటే భయం, రెండవది ధ్యానం, మూడవది ధైర్యం, ఆఖరి మాట భారం. క్లుప్తంగా చెప్తారు. స్వరంగాలలో యోబు గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. సమయం అయిపోయింది కనుక క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. జనులు తిరుగు స్థలమునకు, అందరూ చెప్పాలి, జనులు తిరుగు స్థలమునకు చాలా దిగువగా మనుషులు సొరంగములు తవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచూ ఉందురు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ సొరంగాల్లో ఉండేవాళ్ళట, ఆ మాటలు చూపించుతాం. ఆ సొరంగాల్లో ఉండేవాళ్ళట జనులు తిరుగులాడు స్థలమునకు చాలా దూరంగా వెళ్ళిపోయారట. మనుషులు తిరిగే స్థలాలు వేరు, సొరంగాల్లో తిరిగేవాడి స్థలాలు వేరు. మనుషులు సంచరించే స్థలాలు వేరు, సొరంగంలో ఉండేవాడు మరువబడి మానవులకు చాలా దూరంగా బ్రతుకుతున్నారట. క్రైస్తవ జన్మ, మన భూమి మీదే బ్రతుకుదాం, లోకంలోనే బ్రతుకుదాం. లోకపు పోకడులు మనలోనికి రాకుండా, లోకపు పరిస్థితులు మనలోకి రాకుండా, లోకానికి, లోక వ్యవహారాలకు యేసునామములో ప్రతి క్రైస్తవుడు దూరంగా బ్రతుకునుగాక. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం కదా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ప్రత్యేకంగా బ్రతకండి. లోకంలో రకరకాల ఫ్యాషన్లు వస్తాయి, లోకంలో రకరకాల పద్ధతులు వస్తాయి, లోకంలో రకరకాలైన భయంకరమైన వికృత చేష్టలు వస్తాయి. యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ లోకానికి తను తాను ప్రత్యేకపరుచుకొని సొరంగాలలో బ్రతికేవారిగా ఉందురుగాక. అది యూట్యూబ్లో ఉంటుంది, క్లుప్తంగా చెప్తాను ఈ మాట. 12 సంవత్సరాల క్రితం నాకు ఇష్టమైన ఓ దైవజనుడు ఆదం గారని, ఓ రోజు అక్కడికి వెళ్ళాను. మధ్యాహ్నం ప్రార్థన అయిపోయింది. ఒక తల్లి తన కూతురుని తీసుకొచ్చి, అయ్యా మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అంది. ఏమని ప్రార్థన చేయమంటారమ్మా? నేను ఆ పాప వైపు చూడలేదు, ఆ జనాల మధ్యలో ఉండి అలా ప్రార్థన చేయబోయేలోపు ఏమని ప్రార్థన చేయమంటావమ్మా? ఆ తల్లి చెప్తుంది, మా అమ్మాయి కాలేజీలో శోధనలు ఎక్కువైపోతున్నాయి అంటయ్యా, ప్రతి పోగిరోడు మా అమ్మాయి వైపే చూస్తున్నాడంటయ్యా, మా అమ్మాయికి శోధనలు రాకుండా ప్రార్థన చేయండి అయ్యా అంది. సరే, ప్రార్థన చేస్తే శోధనలో నుంచి తప్పించబడతారు కదా, నేను అట్లా ప్రార్థన చేయబోయే లోపు ఆదాం పాస్టర్ గారు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పక్కకి తీసుకెళ్ళాడు. చెవిలో ఏం చెప్పాడు తెలుసా? అన్నయ్య, ఆ అమ్మాయికి శోధన రావటం దేవుడు ఎరుగు అన్నయ్య, ఆ అమ్మాయికి శోధన రావటం దేవుడు ఎరుగు అన్నయ్య, ఆ అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కడు శోధించబడుతున్నాడు అన్నయ్య, ఆ అమ్మాయికి శోధన రావటం కాదన్నయ్య, ఆ అమ్మాయి మా చర్చిలో మగపిల్లలందరికీ శోధన అయిపోయింది అన్నయ్య అన్న. అమ్మాయి శోధన అయిపోవటం ఏంటన్నా? అన్న ఒకసారి చూడు మీకే తెలిసిద్ది అన్నాడు. సరే ప్రార్థన చేద్దామని వెళ్తే ఆ పాప అంతా చూసారా, చర్చికి వచ్చేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక తలలో 50 జాడలు వేసింది. 50 జాడలు మీరు అన్ని వేసి ఉండరులే, 50 జాడలు వేసింది ఒక తలలో. అన్న అంటాడు, చూడన్న ఆ జడలు ఎందుకు చర్చికి వచ్చేటప్పుడు? ఆ జడలు ఎవరికి చూపించాలని, ఎవరికి చూపించాలని? అన్న కొంచెం ఇంకా చూస్తూ ఉన్నాను అన్న అన్నాడు. ఇంకా అట్లా చూసుకుంటా వస్తూ ఉంటే ఈ చెవులు కొంత చూసారా,
సైకిల్ టైర్లు ఈ సైజు చక్రాలు వేసుకున్నాయి. అవి ఎట్టా ఫ్యాన్ గాలికి ఊగులాడుతూ ఉంది. ఆ శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న వాళ్ళ చెవులు అట్లా జారి ఉన్నాయి. ఏమిరా ఈ సైజులో సైకిల్ అన్న, అసలు చూడన్నా, ఈ అమ్మాయికి శోధన రావటం దేవుడు ఎరుగు. ఈ అమ్మాయి చచ్చి వాళ్ళందరికీ శోధన అయిపోయిందన్న అని చెప్పి అంటాడు. అన్న ఆ అమ్మాయి చూడు అద్భుతం, ఇది గ్రీను కాళ్ళకేసుకున్న గోర్లు పెయింటింగ్ గ్రీను. అద్భుతం చెప్పమంటారా? అక్కడే చూసే ఒక విచిత్రం. సహజంగా ఎవరైనా పెదాలకు ఎర్ర లిప్స్టిక్ వాడుకుంటారు. ఈ అమ్మాయి గ్రీన్ లిప్స్టిక్ వేసింది. ఎందుకు వేసిందో నన్ను అడగొద్దు, కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేసి అడగండి. సొరంగాల్లో ఉండేవాడు లోకానికి మరుగు చేయబడతాడు. ఎన్నో ఫ్యాషన్లు వస్తాయి, పల్చటి బట్టలు వస్తాయి, శరీర సౌష్ఠం బయట కనపడే బట్టలు వస్తాయి. మీరు కార్పొరేట్ రంగంలో పనిచేయండి, కంపు కొట్టే స్థలంలో పనిచేయండి కాక, లోకం మన దగ్గరకు రానివ్వకుండా సొరంగంలో బ్రతుకుతూ లోకానికి మరుగుగా మనలను చేసుకుందాము గాక. గట్టిగా చెప్తే మ్యాన్. ఒక అమ్మాయి దోమతెర్రలు లాంటి డ్రెస్ వేసుకుని వచ్చింది. దోమతెర్రలు. పాస్టర్ గారు ఈ విషయంలో చాలా స్ట్రిక్టు. నేను కూడా అప్పుడప్పుడు భయపడతా. ఆ అమ్మాయిని పిలిచి ఏమందో తెలుసా? అమ్మ చెల్లిటి రారా. ఏంటక్క అని వచ్చింది. మన చర్చిలో దోమలు లేవక్క అంది. నువ్వేమి ఇబ్బంది పడొద్దు, మన చర్చిలో ఏమి దోమలు లేవు. ఆల్ అవుటా ఏంటమ్మట? ఆఫ్ అవుటా? తెలుసులేండి, ఆల్ అవుట్ తెలియకుండా ఉంటుందా? ఆల్ అవుట్ మొత్తం ఆల్ అవుట్ వేసావమ్మా. మన చర్చిలో దోమలు ఏమీ లేవు. దోమల సంగతి ఎందుకు చెప్తున్నారక్క? ఏమన్నా నెట్టడి బట్టలు, శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా ఈ బట్టలు వేసుకోవడానికి సిగ్గు అనిపించట్లేదా? సొరంగాల్లో బ్రతికేవాడు మానవులకు మరుగైపోతాడు. మానవ పద్ధతులకు, మానవ పోకడలకు మరుగై లోకానికి మరుగవుతాడు. క్రీస్తుకు మాత్రమే తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఒక ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వాడు. ఇక్కడ ఒక ఖరీదైన మాట చెప్పి నేను ముగిస్తా. ఈ సొరంగాల్లో ఉండేవాడు, అక్కడ రాయబడిన మాట, ఇటు అటు తిరుగుచు అల్లాడుచూ ఉంటారు అని రాస్తుంది. చెప్పండి ఏమవుతున్నారట? ఇటు చెప్పాలి, ఇటు అటు తిరుగుచు. ఎందుకు అల్లాడుతూ ఉంటారు? అక్కడ గాలి సరిగ్గా ఉండదు, వెలుతురు సరిగ్గా ఉండదు, ఆరోగ్యపరమైన వాతావరణం అక్కడ ఉండదు, గాలి అక్కడ సమృద్ధిగా ఉండదు, వెలుతురు అక్కడ ఉండదు, తిండి ఉండదు, పీల్చుకోవడానికి సరిగ్గా ఆక్సిజన్ ఉండదు. ఇవన్నీ దొరక్క ఇటు అటు అల్లాడిపోతారు. సొరంగాల్లో ఉండేవాడు గాలి ఎందుకు అల్లాడిపోతూ ఉంటే, క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఉపవాసం చేత తన శరీరాన్ని ఆయాసపరుచుకొని భూమి పైభాగాన మానవులు విచ్చలివిడిగా బ్రతుకుతున్నారు కదా, వారి కొరకు అల్లాడుతూ ప్రార్థించే ప్రార్థనా పరులు, హృదయ భారంతో ప్రార్థన చేసే ప్రార్థన పరులు సంఘాలలో నుంచి లెగిస్తే అయోగ్యమైన లోకంలో యోగ్యుడిగా బ్రతుకుతావు. నిన్ను బట్టి అనేక మంది ప్రజలు యోగ్యులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దా. దైవజనమా, ఈ లోక పోకడు చూసి, లోక పద్ధతులు చూసి, లోక పరిస్థితులు చూసి ఏం చేయాలి క్రైస్తవ జనం? సంఘాలలో కూడుకొని ఉపవాసం చేత, జాగరణాల చేత, మాసాంతర కోటాలని, ఆల్ నైట్ ప్రేయర్లని, ఉపవాస ప్రార్థనలని, దేవుని సన్నిధిలో కూర్చొని వారి కొరకు అల్లాడే ప్రజలు, హృదయ భారంతో ప్రార్థన చేసే ప్రజలు ప్రతి సంఘములో నుండి లేచుదురు కాక. అలా లేస్తే ఏం జరిగిద్దో యెహోవా మందిరములో నుండి, మా తండ్రి గారు ఒకసారి చెప్పారు, యెహోవా మందిరములో నుండి నీటి ఓట బయలుదేరి షిత్తీము లోయను తడుపుతుంది అని రాస్తుంది. షిత్తీము అంటే తుమ్మ చెట్లు, ఆ లోయ నిండా తుమ్మ చెట్లు ఉండేవి కాబట్టి దాన్ని షిత్తీము లోయ అన్నారు. అద్భుతం. ఈ తుమ్మ చెట్టు దేనికి గుర్తు అంటే పాపాత్ముడైన మనిషికి గుర్తు. విచిత్రం. యెహోవా మందిరములో నుండి బయలుదేరిన నీటి ఓట తుమ్మ చెట్లను తడుపుతుందట. ఒక మాట అడుగుతాను, ఏ వ్యక్తి అయినా పైపుతో తుమ్మ చెట్టుకు నీళ్లు పడతాడా? చెప్పాలి. టమాటా చెట్టుకు నీళ్లు పడతారా లేదా?
వంకాయ చెట్టుకు నీళ్ళు పడతారా లేదా? సీతాఫలపు చెట్టుకు నీళ్ళు పడతారా లేదా? ఎవరైనా తుమ్మ చెట్టుకు నీళ్లు పడతారా? ఎవరైనా తుమ్మ చెట్టుకు నీళ్లు పడితే మన తెలంగాణ భాష, నిజాం భాషలో చెప్పాలంటే పాగలహైకి అత్తు అంటారు. పాగలహై అన్న కరెక్టేనా? ఇది పాగలహై. మా తమ్ముడు బాగా చెప్తాడు. క్యా బోలియే? పాగలహైకి అత్తు, పిచ్చోడు వేరా నువ్వు అంటారు కదా. అరే తుమ్మ చెట్టుకు నీళ్ళు ఎవడు పడతాడండి? కానీ విచిత్రం ఏంటో తెలుసా? యెహోవా మందిరములో నుండి బయలుదేరిన నీటి ఊట షిత్తీము లోయను తడుపుతుంది. షిత్తీము లోయ పాపాత్ముడైన మనిషికి గుర్తు. మందిరం 2 రకాల మందిరాలు. నంబర్ 1 మనం వెళ్తున్న మందిరం, అదొకటి. రెండవది మనమే దేవుని యొక్క మందిరాలమై ఉన్నాం. ఈ మందిరాలలో నుండి నశించిపోతున్న ఆత్మల కొరకు అల్లాడుతూ ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాలలో నుంచి లేవాలి. ఈ మీటింగ్స్ కొరకు ఎమాన్యుయల్ మినిస్ట్రీ సంఘబిడ్డలు రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మా చర్చిలో 2 తల్లులైతే వారం రోజుల పాటు మందిరంలో ఉండి పగలు రాత్రి ఈ మీటింగ్స్ కొరకు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశారు. ఇలా మందిరంలో నుండి కన్నీటి ఓట బయలుదేరాలి. ఇలా బయలుదేరితే ఏం జరిగిద్దో తెలుసా? అద్భుతం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం తుమ్మకరతో చేయబడింది. ధూపవేదిక తుమ్మకరతో చేయబడింది. సముఖపు రొట్టెల బల్ల తుమ్మకరతో చేయబడింది. సర్వలోకనాథుని నిబంధన మందసం తుమ్మకరతో చేయబడింది. ఒకప్పుడు తుమ్మ చెట్టు షిత్తీము లోయలో ఉండేది. ఇప్పుడు ఆ తుమ్మ చెట్టు నరకబడి దేవుని మందిరానికి నడిపించబడింది. మందిరంలో నుండి ప్రవహిస్తున్న కన్నీటి ప్రార్థన ద్వారా నశించిపోతున్న ప్రజల కొరకు అల్లాడుతూ, దేవా ఈ ప్రజలను రక్షించు. కుడి ఎడమలు ఎరగని ప్రజలయ్యా, మంచేదో చెడేదో ఎరగని ప్రజలయ్యా. నరకానికి వచ్చిన ప్రత్యక్షత ఒక్కరికి లేదయ్యా. మరణం తర్వాత జీవితానికి వచ్చిన ప్రత్యక్షత ఎవ్వరికీ లేదయ్యా. అయ్యా 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 ఈ ప్రజలను రక్షించయ్యా అని కడుపు చంపుకొని హృదయ భారంతో సంఘ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటే తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులు యేసు నామం పేరిట మందిరానికి నడిపించబడుదురు గాక. మందిరానికి నడిపించబడటం మాత్రమే కాదు, వాళ్ళు బలిపీఠాలుగా మార్చబడతారు, ధూపవేదికలుగా మార్చబడతారు, సముఖపు రొట్టెల బల్లగా మార్చబడతారు. దేవుని సేవ చేసే సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని మోసే యాజకులుగా పిల్లలు మార్చబడతారు. రండి అల్లాడుతూ ప్రార్థన చేద్దాం. మీ సంఘాల్లో ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే, ఆల్ నైట్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటే, సొరంగాలలో ప్రవేశించి అల్లాడుతూ మనం ప్రార్థన చేస్తూ ఉంటే, అయోగ్యులుగా బ్రతకాల్సిన ఈ లోకంలో యోగ్యులుగా బ్రతుకుతాం. యోగ్యులుగా బ్రతికిన తర్వాత చివరికి ఏం జరిగిద్దో తెలుసా? నిలువరమైన పట్టణం ఈ లోకంలో మనకు లేదు. నిలువరమైన పట్టణం ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యం. ఈ లోకంలో యోగ్యుడిగా బ్రతికి కన్ను మూసినవాడు, భూమి మీద కన్ను మూసినవాడు పరలోకంలో కళ్ళు తెరవటానికి దేవుడు కృప చూపిస్తాడు. నా చేతులెత్తి దేన సేవకునిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ రాత్రి ఎంతమంది ప్రజలని ఈ స్థలంలో చూస్తున్నానో ప్రతి ముఖాన్ని పరలోకంలో కూడా చూసే భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక. ఒక డెక్క కూడా విడవబడకుండును గాక. నీ ఒడిలో పండుకొని పాలు తాగుతున్న పసిబిడ్డ మొదలుకొని పండి ముసలి నాయన వరకు ఇక్కడ ఎలా కూర్చున్నామో మనమందరం పరలోకాన్ని చేరి యుగాయుగాలు ప్రభువుని ఆరాధిస్తూ బ్రతికే భాగ్యం ఆ కృపగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఒక క్షణం తమ్ముడు, ఒక క్షణం ప్రభు వైపు చేతులెత్తే. పాపం వెచ్చలివిడిగా చెలరేగుతున్న దినాలయ్యా ఇవి. పసిబిడ్డలు మొదలుకొని వయసుతో తారతమ్యం లేదయ్యా. పసిబిడ్డలు మొదలుకొని పండు వసూలు వరకు వావి వరసలు తప్పి ప్రజలు బ్రతుకుతున్నారయ్యా. ఒక మాట అడుగుతావా తమ్ముడా, చెల్లి? 2 చేతులు ప్రభు తట్టెత్తి, దేవా అయోగ్యమైన లోకంలో యోగ్యుడిగా నేను బ్రతకాలయ్యా. స్వరమెత్తుతావా ఒక్కసారి? తమ్ముడా కొంచెం స్వరమెత్తుతావా? అయోగ్యమైన లోకంలో యోగ్యుడిగా నేను బ్రతకాలయ్యా. ఎక్కడ చూసినా పాపం వెచ్చలివిడిగా జరుగుతున్న లోకంలో బ్రతుకుతున్నానయ్యా. ఈ చిన్న జీవితంలో పవిత్రుడిగా నేను బ్రతకాలి స్వామి. దేవా నా గుండెల్లో భయాన్ని పుట్టించాయా.
ఒక మాట ప్రభుని అడుగుతావా? ఒక మాట ప్రభుని అడుగుతావా? చేతులెత్తి అడుగుతాం, యేసయ్యా. స్వరమెత్తి యేసయ్యా. వెనుకున్న బిడ్డలు కూడా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్వరమెత్తి యేసయ్యా. యెహోవా యందైన భయం పవిత్రమైనది అన్నావు కదయ్యా. ఆ భయం నా గుండెల్లో పుట్టించయ్యా, ఆ భయం నా గుండెల్లో పుట్టించయ్యా. అడుగుతావా తమ్ముడా, చెల్లి, చెల్లి, నోరు తెరిచి అడుగుతావా? యేసయ్యా, యేసయ్యా. ఇంకొంచెం స్వరం ఎత్తి యేసయ్యా. ఆ భయం నా గుండెల్లో పుట్టించయ్యా, ఆ భయం నా గుండెల్లో పుట్టించయ్యా. కొండ అనుభవం నాకు దయచేయి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేదాన్నయ్యా, ఒకప్పుడు నా ఇంట్లో ప్రార్థన బాగా జరిగేదయ్యా. ప్రార్థన బలిపీఠం పడిపోయింది. పడిపోయిన ప్రార్థన బలిపీఠం తిరిగి కట్టయ్యా, పడిపోయిన ప్రార్థన బలిపీఠం తిరిగి కట్టయ్యా. చేతులెత్తి అడుగుతాం, యేసయ్యా. స్వరమెత్తి, స్వరమెత్తి యేసయ్యా. ఇంకొంచెం స్వరమెత్తి యేసయ్యా, యేసయ్యా. ప్రార్థనలో వెనకబడిపోయానయ్యా. ఒకప్పుడు ప్రార్థించినట్లుగా ఇప్పుడు చేయలేకపోతున్నానయ్యా. ఆ ప్రార్థనా జీవితం మరలా దయచేయి, ఆ ప్రార్థనా జీవితం మరలా నాకు దయచేయ్యా. బూడిదలాగా బ్రతుకు మిగిలిపోయిందేమో, అదిగో ఆ మగ సింహంలాగా గర్జించు, అదిగో ఆడ సింహంలాగా గర్జించు. నీ బ్రతుకులో మేలైన దినాలు దేవుడు దాచిపెట్టాడు. నిశ్చయంగా నువ్వు చూస్తావు. బూడిదలో నుండి దేవుడు లేవనెత్తబోతున్నాడు, శూన్యములో నుండి సమృద్ధికి నడిపించబోతున్నాడు. దేవా నన్ను బ్రతికించయ్యా, దేవా నన్ను బ్రతికించయ్యా, బ్రతికించయ్యా, నన్ను బ్రతికించు నాయనా, బ్రతికించు నీ కొరకు నన్ను బ్రతికించయ్యా. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం అందరూ. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను బ్రతికించుము నా ప్రభువా. అడుగు తమ్ముడా, అడుగు చెల్లెమ్మ, స్వరమెత్తి అందరం కూడా ప్రభు సన్నిధిలో వేడుకుందాం. యేసయ్యా నన్ను బ్రతికించుము ప్రభువా. ప్రభువా నీ కొరకు నేను బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాను. నీ వాక్కులు విన్న తర్వాత ఆశ కలుగుతున్నదయ్యా గుండెల్లో. నన్ను బ్రతికించయ్యా. బూడిదలో నుండి ప్రతి సృష్టిని సృష్టించగలిగిన వాడు, ఆమేన్. శూన్యములో నుండి సమృద్ధిని పుట్టించగలిగిన వాడు. yes amen. నిరీక్షణ కోల్పోయి వచ్చావేమో, దేవా, విశ్వాసాన్ని కోల్పోయి వచ్చావేమో, మేలైన దినాలు మరలా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఏ పిల్లలను చూసి ఏడ్చాను, అదే పిల్లలను చూసి నవ్వే రోజులు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదే పిల్లలను చూసి గంతులు వేసే రోజులు దేవుడు ఇవ్వబోతున్నాడు. yes amen. ఆ రోజులు నేను చూస్తా, నేను చూస్తాను నిశ్చయముగా. నా దేవుడు నాకు ఇస్తాడు. నాకు ఇస్తాడు నా దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆకాశం వైపు కనులెత్తి ఆ కృపగల దేవుని సన్నిధానంలో మొరపెడదాం. యేసయ్యా, ఎంతో గొప్ప విలువైన మాటలు రాత్రి మాతో మీరు మాట్లాడారు స్వామి. ఈ పాడైపోయినటువంటి లోకంలో ఎన్నో పర్యాయాలు నేను పాడైపోయి జీవించాను. నా జీవితం పూర్తిగా విచ్ఛిన్నమైపోయాది. ఎందరో నా శీలం చెడాదని, ఎందరో నా భవిష్యత్తు పాడైపోయాదని, ఎందరో నా కెరియర్ పాడైపోయాదని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ బ్రతకాలి అని దేవుడు తన దాసుని ద్వారా ఎన్నో సత్యాలు మనతో మాట్లాడాడు. రాత్రి సమయం అందు మీరున్న స్థలంలో ప్రభు వైపు చూడండి దయచేసి. ప్రభు మీ వైపే చూస్తూ ఉన్నాడు. ఆ కృపగల దేవుడు మీ వైపే చూస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధానంలో ఎవరు పశ్చాత్తాపడతారో ఆ బిడ్డల విషయమై పరలోకము సంతోషించటానికి, ఆ పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషించటానికి రాత్రి సిద్ధంగా ఉన్నారు. నోరు తెరిచి పిలవండి. యేసయ్యా, నా పట్ల కనికరాన్ని చూపెట్టయ్యా. ఎలాగ బ్రతకాలి ఈ లోకంలోనని ఎంతో భయంతో నేనున్నాను. రాత్రి నీ వాక్యము ద్వారా నాకు మీరు బయలుపరిచారు స్వామి.
నేను భయంతో బ్రతకాలని నాకు నేర్పించారు. ప్రార్థనా జీవితాన్ని కలిగి నేను బ్రతకాలని తెలియపరిచారు స్వామి. మీ కొరకు ఒక సింహంలాగా బ్రతకాలని నాకు తెలియపరిచారు ప్రభా. నేను రహస్యంగా అనేకుల కొరకు కన్నీరు కార్చే ఒక వ్యక్తిగా ఉండాలని నాకు మీరు తెలియపరిచారు స్వామి. దయచేసి నన్ను ఆ రీతిగా మార్చమని ప్రతి బిడ్డ నోరు తెరిచి ప్రార్థిస్తాం. ఒకవేళ ప్రార్థన ఈ రీతిగా చేయడం చేత కాకపోతే యేసయ్యని పిలుద్దా. యేసయ్యా యేసయ్యా, గట్టిగా 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 అందరూ గట్టిగా పిలుద్దాం. యేసయ్యా యేసయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా. మహా ఉన్నతుడైన మా యేసయ్యా, కాపరి లేని గొర్రెల వలె మీ బిడ్డలు చెదరియుండుట మీరు చూశారు స్వామి. దినం తర్వాత దినం మీ కృప చూపెట్టి మీ బిడ్డల్ని ఎలాగ మీ మార్గంలోకి నడిపించాలని మీ దాసుని ద్వారా ఈ రాత్రి సమయం అందు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు స్వామి. ప్రతి మాటను బట్టి స్తోత్రాలు స్వామి. ఏ ఒక్కరూ ఈ మాట ద్వారా నా తండ్రి తప్పించబడకూడదు ప్రభా. ప్రతి మాట ప్రతి బిడ్డలో కార్యము జరిగించని స్వామి. ప్రతి కుటుంబంలో కార్యము జరిగించని స్వామి. ప్రతి సంఘంలో కార్యము జరిగించని ప్రభా. మీరే ప్రతి వారిని దృష్టి ఉంచి చూస్తున్న దేవుడు. ఏ తల్లి కన్నీరు కారుస్తూ ఉందో, ఏ తండ్రి కన్నీళ్లు కారుస్తున్నాడో, ఏ యవనస్తుడు మీ పాదాల చెంత కన్నీరు కారుస్తున్నారో, బిడ్డల్ని మీరు కనికరించండి, బిడ్డల్ని మీరు కనికరించండి, బిడ్డల్ని మీరు కనికరించండి. వారిని పట్టి పీడిస్తున్న ప్రతి పాప సంబంధమైన కార్యాన్ని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో ఈ స్థలంలో ఉన్న బిడ్డల్ని విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఏ తల్లి కన్నీరు కారుస్తున్నదో, ఏ తండ్రి కన్నీరు కారుస్తున్నాడో ప్రభా, దయచేసి వారి కుటుంబాలను పీడిస్తున్న సాతాను శక్తులను నజరేయుడైన యేసు నామములో ఈ రాత్రి విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ప్రతి వారు ఈ స్థలంలో నుండి ధైర్యంగా వెళ్ళని ప్రభా, ప్రార్థనా పరులుగా వెళ్ళని స్వామి, సింహపు గుండె కలిగిన వారుగా వెళ్ళని ప్రభా, రహస్య స్థలములలో నశించిపోతున్న అనేకుల కొరకు మొరపెట్టు బలమైన వ్యక్తులుగా మార్చబడి వెళ్ళని తండ్రి. మీరే కార్యాలు జరిగించండి స్వామి. వాక్యం బోధించిన మీ దైవజనుని ఇంకను అభిషేకించండి, అభిషేకించండి స్వామి. రాత్రి సమయమందు పాటలు పాడిన బిడ్డల్ని, వాయిద్యములు వాయించిన బిడ్డల్ని ప్రభా, ఈ పిఏ సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడ్డల్ని, ఈ షూటింగ్ తీస్తున్న బిడ్డల్ని, ప్రార్థించిన బిడ్డల్ని, పరిచర్య చేసిన బిడ్డల్ని, కానుకలు ఇచ్చిన బిడ్డల్ని అందరినీ దీవించండి, దీవించండి స్వామి. మీ నామమే మహిమపరచబడని యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం రాత్రి సమయం అందు ప్రభా నీ వైపు చూసి కన్నీళ్లు కార్చిన ప్రతి బిడ్డకు నీ కృప సమృద్ధిగా కుమ్మరించి వారి జీవిత కాలమంతా మీ కృప చేత నడిపించబడినట్లుగా సహాయం చేదురుగాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం
బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.